యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఇప్పుడు వచ్చినందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రభుత్వం చక్కని అవకాశం బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించే గొప్ప అవకాశము ప్రభు మనకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలా తక్కువ మంది వాళ్ళు వచ్చారు. ఎందు నిమిత్తం జరిగిందో, కలిగిన ఆటంకాలు ఏంటో, ఈ హఠాత్ పరిమాణం ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడైతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారు ధన్యులు అండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారు ధన్యులు. ఉదయకాలంలో ఒక మెసేజ్ చూసా, ఫోటో, చంటి బిడ్డ బొమ్మ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం లేదు అని రాయబడింది. తర్వాత ఈ వయసులో పిల్లల బొమ్మ వేసి వీరికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడేని చెప్పేసి ఉంది. ఉద్యోగం వచ్చే సమయానికి ఖాళీ లేదు. ఏం లేదండి, దేనికోసం ఖాళీ లేదు? దేవుని కోసం తెలుసుకోవడానికి కానీ, దేవుణ్ణి స్తుతించడానికి కానీ ఖాళీ లేదు. ఎందుకంటే కష్టపడి చెమటొచ్చి రోజంతా 24 గంటలు కూడా 24/7 ఏడండి, 24/7. దేవుడేమో 6 రోజులు కష్టం అంటే మనం 7 రోజులు కష్టపడి అధికంగా సంపాదించి ఒక అంతస్తు ఎక్కువ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొక వయసు ఉందంట, అంటే అంకుల్స్ అయిపోయిన తర్వాత మా ముసలోళ్ళకి ఉద్యోగాల వయసుకి మధ్యలో ఉంటుంది చూసారు, 50 వచ్చేసరికి వీళ్ళకి అలసట వచ్చేస్తుంది అంటాడు. ఏమొచ్చేస్తుంది? దేనికి అలసట? దేవుని గురించి తెలుసుకోవడానికి కానీ, లేదా దేవుని సన్నిధికి రావడానికి కానీ అలసట. ఆఖరి స్టేజ్ ఒకటి ఉంది, ఏంటంటే ఒక స్ట్రెచ్చర్ వేసి దాన్ని పడుకోబెట్టారు. ఏం చేశారు? స్ట్రెచ్చర్ అంటే తెలుసా? తోపుడు బండి వేసి పడుకోబెట్టి దుప్పటి కప్పేశారు. కప్పేసి అక్కడ కింద రాసింది ఏంటంటే, ఇంకా సమయం లేదు. ఏం లేదండి, అప్పటికే 60-70 తొక్కేశారు కింద. మనుషుడికి దేవుని సన్నిధికి రావడానికి కానీ, దేవుని కొరకు జీవించడానికి కానీ, లేదా దేవుని తెలుసుకోవడానికి కానీ ఎంత వయసు దేవుడు ఇచ్చినా సరే ఆ వయసు వాళ్ళకి చాలు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దీపం ఉండగానే నీళ్లు చక్కబెట్టుకోవాలి, కరెంట్ ఉండగానే పనులన్నీ చేసుకోవాలి. కరెంట్ లేనప్పుడు మనం చేయడానికి ప్రయత్నం చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, అంటే కరోనా ప్రస్తుతం లేదు. కరోనా లేని టైంలో మనం ఏమన్నా అయ్యబాబోయ్ మందిరాలకు వెళ్ళకపోతే మేము ఉండలేకపోతున్నాం ప్రభువా, మేము దేవుని ఆడపడాం కదా, ఇప్పుడు మేము బ్రతకలేకపోతున్నాం నాయన, ఉండలేకపోతున్నాం ప్రభు, నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నాం అయ్యబాబోయ్, మళ్ళీ ఎప్పుడు తిరుగుతారు ప్రభు అని చెప్పి అప్పుడే రాసుంటారేమో ఈ పాట నాకు తెలిసి. దేవుడి మందిరాలు తెరవబడిన తర్వాత మేము రాలేకపోతున్నామయ్యా, మేము మందిరాల్లో కూర్చోలేకపోతున్నామయ్యా అని పాడుతున్నారు. ఏం పాడుతున్నారండి? రాలేకపోతున్నామయ్యా, కూర్చోలేకపోతున్నామయ్యా. మనుషులు ఎలా కావాలంటే అలాగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. అయితే మనమైతే దేవుడు ఇచ్చినటువంటి విలువైన అవకాశము, నేను అంటాను, కొన్ని కోట్లు పెట్టినా ఒక్క నిమిషాన్ని కూడా కొనలేదు. మీరు ప్రయత్నం చేసి చూడండి, ₹1,00,00,000 ఇచ్చి వెనకాల సమయం తీసుకురండి. ఏమండి, మన దగ్గర అంత కూడా లేవు కూడా. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని మనం ఏమీ చేయలేం. కనుక ఇచ్చిన సమయాన్ని ప్రభు మనకి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వలన దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా ఉంటుంది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మీరందరూ కూడా నోర్లు తెరిచేంత వాక్యం వాళ్ళ కోసం సిద్ధపరిచారు. ఏ వాక్యం అండి? అంటే మీ నోరు తెరిస్తే చాలు అన్నం పెట్టడం. మీరు ఆనక్కర్లా, ముందే తెరిచేస్తున్నారు. నోరు తెరిచి ఉంచితే మీకు అన్నం పెట్టడం అంతే, పెద్ద పనేం కాదు. 127వ కీర్తన 1వ వచనం తీయకండి. ఎవరైనా చదవగలుగుతారా? తీయద్దు. 127వ కీర్తన 1వ వచనం తీయకుండా చదివేటువంటి సామర్థ్యవంతులు ఎవరైనా ఉంటే చెప్పగలరు. తీసిన తర్వాత నో యూస్ చెయ్యి అనుకుంటే కుదరదండి. ఎగ్జామ్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏబి అంటే నేను ట్రూ అనుకున్నానండి, ఫాల్స్ పెట్టాను, అయ్యో అంటే మార్క్ వేస్తారా? మార్క్ ఏది చెప్పేయాలి అంతే. ముందు ఫస్ట్ ఎవరికి చెప్తారు వాళ్ళకి. ఎవరో చెప్పలేకపోయారు కాబట్టి మీరు అందరూ కూడా చెయ్యి చెప్పండి. 127వ కీర్తన 1వ వచనం.
యెహోవా ఇల్లు సరిగ్గా చదవాలి. కట్టించని ఎడల దాని కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారు కూడా మేలుకొని కళ్ళు తెరిచి స్వత్త ఉండడం కూడా వ్యర్థమే. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి ఒక మా తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన ఇంతవరకు నీ సన్నిధిలో నేను ఆరాధించుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన మా ప్రార్థన ఆలకించి ఉన్నావు, నేను నమ్ముతున్నాను. వాక్యంలోనికి వెలుచుండగా నీ సన్నిధి కాంతి మా పైన ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను. మానవ స్వరము, మానవ ఆలోచన, మానవుల తలంపును పూర్తిగా మరుగుపరిచి ఇక్కడ ఉన్న మాకు ఏదైతే అవసరమో అట్టి మాటల చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. మూయబడినటువంటి ప్రతి హృదయము తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. కఠినమైన మనస్సులు పగలగొట్టుబడును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కు చేత మా హృదయములు తండ్రి శుద్ధి చేయబడుటకును మీ కొరకు సిద్ధ మనసు కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయమని, మీరే నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతాను. 127వ కీర్తన మొదటి వచనము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. దానికి స్తోత్రం. ఈ మాట ఎందుకు ఈ దినాన్ని తీసుకున్నానంటే, మీరందరూ కూడా చక్కని ఇల్లు కట్టుకోవాలని. దేనికోసం చెప్పండి. ఆమె అందరే అలా గుర్తురెట్టి బొమ్మలాగా. ఎలాంటి ఇల్లు? అదేంటి అలా ఏంటి? మా దగ్గర డబ్బులు ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించకపోతే మీరు ఎంత ప్రయాసపడినా మనం కట్టుకోలేం. అమ్మా, ఇదే నాన్న దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి మనిషిని కూడా ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి ఆశీర్వదించబడాలనేది దేవుడు మానవుని దగ్గర నుంచి కోరుకున్నటువంటి గొప్ప ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులైతే ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే సంతోషపడతారా, లేదా ఏడుపు కొట్టి మొహాలు వేసి కూర్చుంటారా? అందుకే ఇల్లు కట్టేవాడు ఎప్పుడూ కూడా బయట ఒక చక్కని బొమ్మ కొనుక్కొని వచ్చి పెడతాడు. ఏ బొమ్మ? ఇంకా ఉంటాయి బొమ్మలు. నెట్టుకుని వచ్చి నన్ను చూసి ఏడవకరా, కోతిని చూసి ఆడబెట్టి నాకు అర్థం లేదు. ఇంకేముంటాయి? 2 కొమ్ములు, ఒక పెద్ద నాలుక, హోర పళ్ళు వేసుకుని చక్కగా అందంగా శరణ్యలాగా ఒక బొమ్మ ఉంటుంది. ఉంటుందా? ఉంటుందండి? ఉంటుందా? అలాగా మనుషులు ఏం చేస్తారంటే, మేము కట్టుకుంటున్నప్పుడు మా మీద పడేసేవారు ఎక్కువ కదా అని చెప్పి ఎక్కువగా ఈ బొమ్మలు పెడతారు. కానీ చక్కగా మా బాబీ అని ఎలాంటి ఏం చేయలేదని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఎవడొచ్చి ఆపడానికి ప్రయత్నం చేసినా సరే అది ఆపలేదు. ఒకవేళ ఆయన కట్టించే ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఎంతమంది తీసుకొచ్చి కట్టించడానికి ప్రయత్నం చేసినా అది కట్టబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్న నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ఇల్లు గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ నీ ఆత్మీయ గృహము కొరకు మాట్లాడడానికి ఈ దినాన్ని నేను సిద్ధపడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న వారు చాలా మంది ఉంటారు. ఎవరు? పిలువబడిన వారు చాలా మంది ఉంటారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది అని చెప్పి దాని వాక్యం సెలవిస్తుంది.
పిలువబడిన వారికి ఏర్పాటు చేయబడిన వారికి తేడా ఏంటి అని అడిగితే, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, అందరినీ పిలుస్తున్నాడు. అయితే వచ్చే వ్యక్తి దేనికోసం వస్తున్నాడు అనే విషయాన్ని మనం ప్రాముఖ్యంగా తీసుకోవాలి. దేనికి స్తోత్రం చెప్తారు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? మీ ఎదురుగా ఒక మాట కనబడుతుంది, ఎవరన్నా చదవగలిగితే చదవండి. భూ దిగంతములో ఉన్న నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి మానవుణ్ణి తన యొద్దకు పిలవడానికి గల కారణం ఏంటంటే రక్షణ అనుగ్రహించడానికి. దేనికి స్తోత్రం చెప్తారు. దేనికి పిలుచున్నాడు దేవుడు నిన్ను? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మాట్లాడరే. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పెళ్లికి ముందు తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మొక్కుకున్నాం కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? నీ కూతురుకో నీ మనవరాలకో పెళ్లి కుదిరింది కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఎప్పటి నుంచో కుదరలేని సంబంధాలు కుదురుతున్నాయి కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఇల్లు కట్టుకున్న తర్వాత తీసుకుందామని మొక్కుకున్నావు కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? నువ్వు అనుకున్నట్లుగా కాలు నొప్పి తగ్గింది కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? నువ్వు అనుకున్నట్టుగా నీ కడుపు నొప్పి తగ్గింది కాబట్టి తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? నువ్వు జబ్బులు తగ్గినాయి అని నువ్వు మొక్కుకున్నావు కాబట్టి తీసుకోవాలి. దావీదు గారు అంతేనండి. దేనికి స్తోత్రం కలిగింది. ఎందుకు తీసుకోవాలి బాప్తిసం? 7th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు తీసుకోవాలి. నేటి దినాల్లో బాప్తిసాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇలా ఉంది. వీరందరూ కూడా పిలువబడిన వారే. దేనికి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మొక్కుకున్నారండి. ఏం చేశారు? మొక్కుకున్నారు. మొక్కుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? మొక్కుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారా? సెకండ్ పార్ట్, మొక్కుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఎవరు లేరా? షూర్, పక్క తాళం వేసి మొక్కుని తీసుకున్నారండి. ఇంకెవరున్నారండి మొక్కుకుని తీసుకున్నాము? మనకు తెలియక తీసుకున్నామండి. మనకి తెలియక తీసుకున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో దేని కొరకు బాప్తిసం తీసుకున్నది తెలుసా? ఒక మాట ఉంది. భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తుంటే అతడు ప్రవక్త అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ నమ్మారు. ఎవరు నమ్మారు? అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు యోహానుకు తోడై ఉన్నాడు కదా అని చెప్పి అతడు నిజముగా దేవుని యొక్క ప్రవక్త అనే విషయాన్ని వారు గుర్తించుకుని అతడు దేవుని యొక్క వాక్యమును గద్దింపుతో మాట్లాడుతున్నప్పుడు అనేకులు ప్రజలు వారి జీవితాల్లో మారు మనసు తెచ్చుకుని బాప్తిసాలు తీసుకోవడం మనం చూస్తున్నాం. వారితో పాటు వేరొకరు కూడా వచ్చారంట. పరిసయ్యులు, సదుకయులు, శాస్త్రులు, పెద్ద పెద్ద వారందరూ కూడా మేము తీసుకోకపోతే బాగోదు అని చెప్పి వారు కూడా నుంచున్నారండి అక్కడ. దేనికి స్తోత్రం. ఇదే రకమైన బాప్తిసం, తీసుకోకపోతే బాగోదు అనుకునే బాప్తిసం. దావీదు గారు అర్థమైందండి. ఏ బాప్తిసం ఇది? తీసుకోకపోతే. కొంతమంది సంఘాల్లో పాటర్ గారు కుదురుగా ఉండకండి ఏం చేస్తారంటే తీసుకో 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 ఎంతకాలం తీసుకో 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 అనేటప్పటికి హిప్నటైజ్ చేయడం వలన నేను తీసేసుకుంటా నేను తీసేసుకుంటా నేను తీసేసుకుంటా అని చెప్పి తీసేసుకుంటా. ఇందులో మారు మనసు ఎక్కడైనా మీకు కనబడుతుందా? ఏమండి, మారు మనసు అంటే ఏంటి తెలుసా? ఎప్పుడైతే దేవుని వాక్యము నిన్ను దర్శిస్తుందో ఆ క్షణము నిన్ను ఎవడో పట్టుకోలేడు. దేనికి స్తోత్రం చెప్తారు. ఏం చేయలేడు. నిన్ను ఎవ్వడు పట్టుకోలేని పరిస్థితికి వచ్చిన తర్వాత నీలో నిజమైన మారు మనసు అనుభవం ప్రారంభమైనట్లు లెక్క. ఇంక నేను ఎవరు ఆపలేరు. నీ భర్త ఆపలేడు, నీ భార్య ఆపలేదు, నీ తల్లిదండ్రులు ఆపలేరు, నీ బంధువులు ఆపలేరు, నీ ఇంటి పక్క వాళ్ళు ఆపలేరు, నీ ఇంటి కింద వాళ్ళు ఆపలేరు, నీ ఇంటి పైన వాళ్ళు ఆపలేరు. ఎవడు సాతానుడు కూడా ఆపలేడు. ఎందుకంటే నిన్ను ఎవరు దర్శించాడు తెలుసా? వీరు ఏర్పాటు చేయబడిన వారు. దేనికి స్తోత్రం కలిగిన పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. వీరు ఎందుకు వచ్చారని కిందట చెప్పని చూసారా? తెగలు. వీరు తెగులు వచ్చి తెగలు ఎక్కువైపోయి ఇలా చేశారనమాట. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మనల్ని దర్శించడం వలన
ఎవ్వరూ నిన్ను అడగక్కర్లేదు. మీరు అపోస్తుల కార్యం చూడగలిగితే పేతురు పరిశుద్ధాత్మావేశుడై నిలబడి ఆ యెరూషలేము ప్రాంతంలో వాక్య పరిచర్య చేస్తున్న మొట్టమొదటి వాక్య పరిచర్య పేతురు గారు. ఏమండి, రెఫరెన్సులు రాసుకోవాలి. మనకులాగా ఏం చేయలేదు ఆయన, బైబిల్ స్టడీ చేయలే. మనకులాగా ముందే ఎక్కడో ఒకటి చూసుకోవడమో తిరిగేసి రాసుకోవడం ఏం చేయలే. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆ పేతురు గారు ఏం చేశాడంటే నిలబడి దేవుడు అక్కడున్న ప్రజలకు ఏదైతే అనుగ్రహించాడో ఆ మాటలు విడుదల చేయడం మొదలు పెట్టాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ కొన్ని వేల మంది జనాంగం ఉన్నారు. ఎంతమంది అండి? మైక్ లేదు, మిక్సర్లో లేవు, బ్యాటరీ మైక్లు అసలు లేవు. 3000 మందికి వాక్యం వినబడిందంటే ఆ మనుషుడు ఎలా మాట్లాడాలి? మీకు ఎంత గట్టిగా మాట్లాడండి. మీకు ఎప్పటి నుంచి జనం ఇక్కడి నుంచి ఇలా కూర్చున్నప్పటికీ వాయిస్ వెళ్ళే కొద్ది తగ్గుద్ది. వారు జన సమూహం చాలా దూరంగా ఉన్నారు. మరి ఆ వాక్యం ఎలా వినబడింది అనుకుంటారు? అది దేవుని స్వరమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఏమా, దేవుడు నీ చేత నీ గృహమును నిర్మించడానికి ప్రయత్నం చేశాడు అనుకో, ఆయన ప్రారంభం చేశాడు అనుకో, నీవు కూడా ఆయనతో పాటు సిద్ధపడిపోలు కట్టడానికి. దేనికి స్తోత్రం చేస్తా. ఇల్లు కట్టడం అంటే చిన్న విషయం కాదండి. అది మీకు ప్రస్తుతం అనుభవిస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. లేకపోతే పెద్ద కష్టమే ఉందండి, లోన్ తేయడం కట్టడం అనుకుంటారు. మధ్యవర్తి దీని అంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళకి తెలుస్తుంది ఇటుకలు వాళ్ళే మోసుకోవాలి, సిమెంట్ వాళ్ళే కలపాలి, బోరింగ్ వాళ్ళే కొట్టుకోవాలి, పని తడపడం వాళ్ళే తడపాలి, కాపలా కూడా. ఇందాక చదివాం కదా, ఆ పట్టణాన్ని కాసేవాడు ఒకవేళ దేవుడు కనుక కాపలా లేకపోతే నువ్వు కాసినవి అర్థమే. నీ ఆత్మీయ గృహము కూడా కాపలా ఉండాలి. అర్థమవుతుందండి? ఏం చేయాలి? నీ ఆత్మీయ గృహము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఒకవేళ ఆదమరిచి ఉంటే మీ ఇంట్లో ఎవరో, మీరు కట్టబడుతున్న ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, తర్వాత రోజు వెళ్తే ఏమవుద్ది చెప్పండి? అవి కాదు, ఇంకేమవుతాయి? కబ్జా చేయబడుతుంది. ఇంకేమవుతుంది? కొన్ని సామాన్లు ఎగిరిపోతా ఉంటాయి, కొన్ని పక్కలు కొడతా ఉంటారు. తాగేసి వచ్చాడు ఏం చేస్తాడండి, అది ఏం చేస్తుందో తెలియదు. ఆ గుమ్మం కట్టేటప్పుడే కర్రలాగుతాడు అంతే. ఏమవుద్ది? మరలా కట్టాలంటే చిన్న పని అండి అది. మన ఆత్మీయ గృహము ఎన్నోసార్లు మనం ఆదమరిచి ఉన్నప్పుడు అపవాది గడి ఎన్నోసార్లు నీ గృహాన్ని పడగొట్టాడు. తెలుసా నీకు ఆ విషయాన్ని? పైన చక్కగా ఉండదు ఇల్లు, లోపలికి వెళ్తే తెలుసు. అంతే కదండి? పైన ఎలా ఉంటుంది ఇల్లు? లోపలికి వెళ్తేనే కదా ఇల్లు ఏంటో మనకు తెలిసేది. పైకి చక్కగా ఉన్న ఇల్లు లోపల కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి లేవా ఇల్లు? ఇల్లు కనబడుతుందా? పైకి ఎంత చక్కగా ఉంటుంది, అడుగడిని రాలిపోతూ ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి అలా నడిపించుకోతున్నారు అంతే. ఒక వర్షం పడితే తర్వాత దారి కారిపోతూ ఉంటుంది కింద, ఒక ఎండ పడితే ఎండ డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉంటాయి పైకి. మన ఆత్మీయ గృహాలు పైకి ఎలా కనబడతాయి? చక్కగా. ఇప్పుడు అన్నీ ఏమంటారండి, చెప్పండి పదాలు వదలండి. ఆల్టరేషన్ చేసి, ఆర్కిటెక్ట్ అండి, ఆల్టెక్లు చేసి, సీలింగ్లు చేసి చక్కగా ఉన్నాయి పైకి. మన ఆత్మీయ గృహాలు కూడా పైకి ఎలా కనబడుతున్నాయి? టైల్స్ కూడా వేసారంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే అపోస్తులైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడో వారందరికీ ఏం కలిగిందో తెలుసా? మీరు చదవగలిగితే వారందరూ నొచ్చుకున్నారంటే చెప్పాలి. ఏం చేశారు వాళ్ళు? నొచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? నొచ్చుకోవడానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, నొచ్చుకొని మారేవాడు ఒకలా ఉంటాడు, నొచ్చుకొని అలిగి వెళ్ళిపోయాడు ఒకలా ఉంటాడు. ఎలా ఉంటారండి? నొచ్చుకోవడంలో 2 రకాలు. ఇప్పుడు నేను శరణ్యం నొచ్చుకోదులే. శరణ్యం ఏమన్నా అన్నాను అనుకోండి, ఏంటి అంటదు. నొచ్చుకున్నా నవ్వుద్ది. ఏమండి ఇంకెవరున్నారు అలిగే? అదే వరిసి ఉంది అనుకోండి, అదే మాట అన్నాను అనుకోండి, నొచ్చుకుని ఏం చేస్తే మాట్లాడడం అనేది.
ఈ రెండు కూడా నొచ్చుకోవడమే. కానీ ఇక్కడ పేతురు చెప్పినటువంటి ప్రసంగానికి ఏం చేసిందంటే 3000 మంది నొచ్చుకున్నారంట. ఇంచుమించు 3000 మంది పురుషులు, ఇంకా పైనే వారందరూ కూడా మారు మనసు పొందారు. వారు నొచ్చుకొని వారు చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అడిగిదారండి. అలాగా ఏం చేయమంటాడు? అడుగుతున్న మాట ఏంటో తెలుసా? 3000 మంది వారి హృదయంలో ఒకేసారి కలిగినటువంటి మాట. దేనికి స్తోత్రం. ఎలా కలిగింది? ఒకేసారి శంకుస్థాపనం జరిగింది అక్కడ. దేనికి స్తోత్రం. ఒకేసారి పునాదులు తీయబడి, దేనికి స్తోత్రం కలుగునుగా. ఒకేసారి గృహాలు ప్రారంభించబడి అక్కడ. దేనికి మహిమ కలుగునుగా. ఒక్కొక్కసారి కాదండి, 3000 మందికి పైగా ఒకేసారి దేవుని మాట వారి జీవితంలో నొచ్చుకోవడం వల్ల వాళ్ళు అడుగుతున్న మాట, అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు మాట్లాడుతాను, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం. ఈ రెండవ మాట పరిశుద్ధాత్మ అనే వరమును ఎందుకు పొందుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పాతగా ఉన్నటువంటి ఏ ఖాళీ స్థలాలే కానీ, పాత పడిపోయిన గృహాలే కానీ, వీటిలో వేరొక ఆత్మ నివాసం ఉంటాయి. ఒక మనిషి యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నంత వరకు తన గృహం ఉంటదండి. పాతి మామలు తాతలు కట్టిన ఇల్లు అవన్నీ కూడా, వాటిలో ఏమైనా నివాసం ఉంటాయంట. మీరు వెళ్ళి చూడండి, ప్రతి గృహంలో ఎవరో ఒకరు నివాసం చేస్తూనే ఉంటారు. తెలుసా విషయాలు? ఇప్పటికీ ప్రతి గృహంలో ఎవరో ఒకరు నివాసం చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఎవరింట్లోకి వెళ్ళి పడుకుంటే, మీకు ఒకవేళ దేవుని యొక్క కొన్ని వరాలు కనుక మీకు ఉంటే, ఆ గృహాల్లో మీరు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా అనుభవించారండి? ఎక్కడ? మీ అత్తగారింట్లోనా, మీ బంధువుల ఇంట్లోనా, మీ చుట్టాల ఇంట్లోనా? ఎక్కడ అనుభవించారు? మీదకి వచ్చి కూర్చుంటారు ఎవరొక్కరు వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ప్రార్థన చేయకు, బాబు నుంచి వెళ్ళిపోతాను అంటావా? ఏం చేస్తావు? వెంటనే అమ్మ 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 అందాం అనుకుంటా, కానీ అమ్మరాదు నోట్లో నుంచి. అమ్మో నీకు ఇంటికి రాను నేను. మావాడు ఒకడు ఉన్నాడండి, అడిగి ఎప్పుడన్నా అలా పడిందండి, బాబు మీ ఇంట్లో నీకు పడుకొని రావు అన్నాడు. మా ఇంట్లో భయంకరంగా ఉండి ఆటికి నాకు ప్రతిరోజు వస్తున్నాయి. ఎప్పుడన్నా వచ్చి మా ఫ్రెండ్ మా ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, మీ ఇంట్లో నేను పడుకుని బాబు ఎంత రాత్రి అని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆరింటికి వెళ్ళి పడుకుంటే ఒకసారి ఆరింటి మీద నాయన పడింది. ఎవరింట్లో మీద పడవండి. దేనికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కోఇన్సిడెన్స్లు ఉంటాయి కదా. ఫ్రెండ్షిప్ చెప్పిన మాట అంటే ఏంటి ఏమంటే, చెప్పిన మాట ఫ్రెండ్స్ అయిపోరా? అవి ఏం చెప్తాయో నిన్ను ఆపరేట్ చేస్తూ ఉంటాయి. విన్నావు అనుకో, మీ ఇద్దరికి జోడి కుదిరింది, మీ ఇద్దరు చక్కగా చేయి కలుపుకుని పాట వేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. దేనికి స్తోత్రం కలగాలి. కొత్త వాళ్ళు వస్తేనే అన్ని ఎఫెక్ట్లు తెలుస్తూ ఉంటాయి. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి ఉన్నాయండి అలాంటి ఏం లేదు. అనుభవించారా? అనుభవించకపోతే నేను ఏం చేయను. అనుభవించిన వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగునిగా. ఎక్కడన్నా సరే ప్రతి గృహంలో ఏదో ఒకటి నివాసం చేస్తూనే ఉంటుంది. నీ గృహంలో ఎవరు నివాసం చేయాలో తెలుసా? నువ్వు మారు మనసు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. దేనికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెబుతూ వచ్చాడు. ఆయన ఒక మనిషి దగ్గర, ఒక మనిషి హృదయంలో ఒక దెయ్యం ఉందంట. అతడు దేవుని యొక్క వాక్యము విని తన హృదయాన్ని శుద్ధి చేసుకుని దాన్ని బయటికి తోస్తాడు. మారు మనసు పొందుకున్న తర్వాత అతను చేయాల్సిన పనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు చూసినా ఇల్లుకి సున్నం వేసాడు, చక్కగా క్లీన్ చేశాడు, ఫ్లోరింగ్ చేశాడు, బాగా చేశాడు, కానీ గృహంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించట్లేదు. ఏం చేయట్లేదండి? బాప్తిజం తీసుకున్న తర్వాత నీ జీవితము యేసు ప్రభువుతో ఉండాలి. మారు మనసు వచ్చేసింది సరిపోద్దని సంకలు గుద్దుకోవడం కాదండి. బాప్తిజం తీసేసుకున్నాను సరిపోయింది అని సంకలు గుద్దుకోవడం కాదు. నెక్స్ట్ ఏంటంటే నీ గృహంలో యేసు ప్రభు ఉండాలి. దేనికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. నీ గృహంలో యేసు ప్రభు నువ్వు ఎలా చేయాలి తెలుసా? బతిమలాడుకోవాలి. ఎలా బతిమలాడతారండి? ఎలా బతిమలాడతారు? ఆయన రావాలంటే నీ గృహం ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. గృహం కట్టబడాలి. దేనికి స్తోత్రం కలుగునిగా.
మధ్యలో వదిలేసిన గృహాల్లోకి ఆయన రాడు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న గృహాల్లోకి ఆయన రాడు. అంతకుముందు ఏవేమి నివాసం ఉన్నాయో అందులో ఎవరెవరికి ఇచ్చేవో ఆ ఇల్లు, ఏమ్మా ఎవరెవరి కోసం జీవించిందో ఆ గృహం, అందులోకి ఎలాగొచ్చేస్తాడు యేసు ప్రభు? రాడు కదా. కనుక ఏం చేయాలంటే ఆ గృహాన్ని నువ్వు సర్ది చేయాలండి, చక్కపరచాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితము మారు మనసు అనుభవంలోకి వెళ్ళి బాప్తిజం తీసుకోవడం మొదలు పెట్టిందో అన్నో దినము నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నీవు ఆయనతో సహవాసం చేస్తే నీ గృహం ఎలా కట్టబడాలో అనే ప్లానింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఎవరు ప్లానర్? ఎందుకే నువ్వు కాదు. నీకు నచ్చినట్టుగా కాదు నీ గృహం కట్టుకోవాల్సింది, నీకు వీలుగా కాదు నీ గృహం కట్టుకోవాల్సింది, నీకు సంతృప్తి కలిగినట్లుగా కాదు నీ ఆత్మీయ గృహం కట్టుకోవాల్సింది. నిన్ను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆయనకు నచ్చినట్లుగా నీ గృహాన్ని కట్టుకోవాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోనా గారు అనుకున్నారు, నేను చేసేది పరిచర్యే అనుకున్నాడండి, నేను ప్రకటించేది కూడా సువార్తే అనుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా ఒకటే అనుకుంటాడు, కానీ పిలవబడిన పిలుపు వేరు. అక్కడ ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు? నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమంటే తర్షీషులో సువార్త ప్రకటించాడు. మరి మనం అనుకుంటాం తర్షీషు కూడా సువార్తగా చేసేది. రెండూ దేవుని పనే కదా. ఏమండి, రెండు దేవుని పనే కదా. తప్పేటి? ఆ ఏటి తప్పేటి చెప్పండి. మనం యోనా స్థానంలో అంటే అదే అడిగేవాళ్ళండి. మన దగ్గర కరపత్రికలు లేవా ఇటీ? ఎక్కడికోసాటికి వెళ్తున్నాను కదా, సంతోషించు. ఎక్కడోసాటికి వెళ్తున్నాను కదా, ఏదైతే ఉంది దేవుని పని నేను చేస్తున్నాను, నీకెందుకు అని చెప్పి అడిగే రకాలు మనమైతే. యోనా మాట్లాడాడండి. దేవుడు యోనాతో మరలా మాట్లాడలేదు. మాట్లాడినట్టు ఎక్కడన్నా మీకు కనబడితే చూడండి. సందర్భాలు యోనాకు అర్థమయ్యేలా చేసి వాడెక్కి వెళ్ళిపోయి చక్కగా కింద కూర్చున్నాడు. అలలు మొదలెట్టి గాలి తుఫాను మొదలెట్టింది. ఆ పడవ ఇలా ఎగిరి ఇలా పడుతుంది. ఎప్పుడన్నా పడవ సముద్రంలో ఎగిరి పడడం మీరు చూస్తే నిజంగా మనకు ఉన్నట్టే హార్ట్ అటాక్ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేది. ఎందుకంటే డిస్కవరీ ఛానల్ ఇలాంటి ఛానల్ చూస్తుంటే ఆ సముద్రం ఎంత భయంకరమైందా అనిపిస్తుంది. బయట నుంచి వస్తే సముద్రం ఆహ్లాదంగాను ప్రహ్లాదంగా కనబడుతుంది, కానీ అది లోపలికి వెళ్తే దాని బలం ఏంటో మనకు తెలుస్తుంది. అది ఎగిరి పడుతుంటే వీళ్ళందరూ కూడా తమ దేవతలకు దండం పెట్టుకుంటూ ఎవడ వాళ్ళు తప్పు జరిగింది అని చెప్పి అనుకుంటే యోనా గారు చక్కగా చచ్చిపోదాం ఏం చేశాడు అయ్యాడు? చచ్చిపోదాం. యాదవ జీవితం, యాదవ బ్రతుకు, అందరూ నాతో పాటు నేను నాశనం కాదు కానీ కొంతమంది తీసుకుపోతాను నేను అనుకుని చక్కగా అడుగు భాగంలో పడుకున్నాడు అంటున్నాడు. ఒకడు వచ్చి ఏమన్నాడు? ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? చక్కగా తల్లిపెట్టి పడుకున్నావా? అక్కడ చచ్చిపోతున్నారు జనాలు. లేచి నీ దేవుడికి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఇంతకీ? ఎవరు చెప్తున్నాడు? ఒక అన్యుడు వచ్చి లెగిసి ప్రార్థించు అని చెప్తున్నాడు. వెంటనే అన్నాడు, మీరేం చేయక్కర్లా, నన్ను తీసిపడేయండి, నేనే చచ్చిపోతాను. యోనా అనుకున్నాడు చక్కగా చచ్చిపోవచ్చు. ఆ నినివే ఓడి చేతిలోకి వెళ్ళి సావడం కంటే చక్కగా నీళ్ళు ఊపిరాడక ఒక 5 నిమిషాలు చచ్చిపోవడం బెస్ట్. నినివే వాళ్ళండి కట్టేసి కొట్టేవారు, సింహాల బోన్లో వదిలేసేవారు, కింద అగ్ని పెట్టి కాల్చేవారు. ఎందుకు వచ్చింది పరిచర్య మనకే? ఒకేసారి ముక్కు పూసుకుని చచ్చిపోక అని అనుకుని వెళ్ళిపోవడానికి, చచ్చిపోవడానికి ఎందుకు దోసేమన్నాడు? సముద్రంలో దోసేస్తే శాపత్తు మింగుతాను దేవుడు చెప్పాడండి. నిజంగా భయపడి మారు మనసుకెళ్ళి ఏం చేస్తారంటే వాడ తిప్పండిరా అని చెప్పనేవాడు. నిజంగా వాడ తిప్పుంటే సముద్రం అక్కడ నెమ్మది అయ్యేదేమో. దానికి స్తోత్రం. కానీ ఏం జరిగింది? తోసివేశాడు. అమ్మయ్య అనుకున్నాడు. అమ్మయ్య అనుకునేస్తాడండి దేవుడు? అమ్మయ్య అనుకునేస్తాడా? ఏం చేశాడు? ఇప్పుడు దీనికి ఉపవాసం తోడుంచాడు అనమాట. ఏం చేశాడు? ఈయనైతే చక్కగా తినేసి పడుకున్నాడు. మరి శాప దేవుడు ఆజ్ఞాపించాడు గుటకేయడానికి. లేదని గుటకేస్తే వెళ్ళిపోయి లోపల రిగిపోయేవాడని తీసుకెళ్ళి కక్కిందంట. ఏం చేసింది? ఎలా చేసింది?
ఒకప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా సముద్రంలో పడవ మీద వెళ్ళాల్సినోడు ఏం చేసిందంటే చేప గడుపులో దుర్వాసన కొట్టుకుంటా కక్కి వేయబడ్డాడు. ఇప్పుడు ఇంకేం లేదు, తప్పదు కదా. చూడగానే నిన్నవే పట్టణం జంక్షన్ కోటి కనబడింది. ఏం కనబడిందండి? ఇంకేం చేద్దాం? ఇక్కడ యోనాకు తెలియదు చేప ఎక్కడ తీసుకెళ్తుందో. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. అక్కడ 3 రోజుల ప్రయాణం. ఎక్కడికి మా ఇంటికి వెళ్ళిపోతున్నానేమో, మామిడి చూస్తానేమో అనుకున్నాడు. తీసుకొచ్చి నిన్నవే పట్టణం రోజులేస్తే ఇంకా చేసేదేం లేదండి. చేసేది ఏం లేదు. ఏదైనా పరిసరి అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన చెప్పిందే మాట. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి, ఆయన ఎక్కడ నుంచోబెడితే అక్కడ నుంచోవాలి. ఏదైనా పరిసరి అంటే ఆయన ఏం చేస్తాడు? యోనాని శాప గడుపులో ఉపవాసం ఉంచినట్టు ఉంచుతాడు అంతే ఒక రోజు. దేవునికి స్తోత్రం కలుగునా. ఇప్పుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఇప్పుడు ఏం మాట్లాడేదండి? ఒక రోజు దిన ప్రయాణం అంత చేశాడు, ఎక్కువ చేయలేదు. మామూలుగా అయితే 3 రోజులు దిన ప్రయాణం అది నిన్నవే పట్టణం. ఎంతసేపు చేశాడంట? ఒక రోజు నేను చేస్తాను అంతే. చేయమన్నాడు కదా. యోనా మనసు ఎలాగైపోయిందంటే మారిపోయింది. యోనా మనసు ఏమైపోయింది? మీరు అక్కడి నుంచి యోనా ప్రవర్తన చూడండి. అతని మాట తీరు, అతని విధానము చాలా వేరుగా కనబడదు. వెళ్ళి ప్రకటించాడు. వెళ్ళి ఒక మూల కూర్చుని ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు నాశనం వద్దని చూసాడండి. ఏం చూశాడు? స్వాత ప్రకటించాను, చక్కగా రక్షించబడతారు అని చూడాలా? స్వాత ప్రకటించాను, రక్షించబడాలి అని ప్రార్థన చేయాలా? ఏం చేస్తున్నాడు? ఒక కొండ ఎక్కి సొదొమ గొమొర మీద అగ్నిగొండాలు ఎలా పడతాయో చూస్తున్నాడు. ఇవాళ నేను అగ్నిగొండాలు చూస్తాను అనుకున్నాడు. వాటికి సెల్ఫీ దిగుదాం అనుకున్నాడు. తీరా చూస్తే ఒక రోజు అయింది. ఈ లోపు చెప్పబడిన సువార్త, దేవుని యొక్క మాట ఎంత బలమైందో చూడండి. అన్యుల నోటుల్లో నుంచి మొత్తం ఆ ఊరంతా కూడా పాకిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి నోట్లో నుంచి వెళ్ళింది? విన్నది చాలా తక్కువ మందే. 3 రోజులు అంటే 1/3 వారు విన్నారు. వారికి ఫోన్ చేసి, ఇదిగో దేవుని ఉగ్రత మన పట్టణం మీద ఉందంట, మన ఉపవాసం ఉందాం, దేవుని దగ్గర మొరపెడదాం. వారు చేసే దేవుడు ఆరాధన వేరండి. వారికి దేవుడు ఎవరో తెలియదు. సత్య దేవుని వారు ఆరాధించేవారు కాదు, వారి దేవతల వరకు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాక్కు వెళ్ళిందో, యోనాకి దేవుడు బుద్ధి చెప్పాలని దేవుడు వారందరినీ కూడా రక్షించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు సైతము తన సింహాసనమును విడిచిపెట్టి గోని పట్ట కట్టుకుని రాజు చేసిన పని ఇంకోటి తెలుసా? తన సైన్యమునికి చెప్పి ఊరంతా ఉపవాసం అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అసలు రాజు కఠినుడు. నినివే పట్టణం గురించి కనుక మనం చదివితే రాజు కఠినుడు అండి. చాలా భయంకరమైన వ్యక్తి. ఆ రాజు హృదయాన్ని కూడా దేవుడు కదిలించేశాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన కదిలించాలంటే ఎవరినైనా కదిలించగలుగుతాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. మనం అనుకుంటాం కొంతమందికి సువార్త చెప్పేస్తే మారిపోతారు, చాలా ఈజీ అండి అలా మారిపోవడం అనుకుంటాం. కానీ వాళ్ళే కష్టం అవుతారు. బలమైన వాళ్ళే మారరు అనుకుంటామా? వాళ్ళు మారుతారు. దేవుడు మనం అనుకునే దేవుడు చేయడండి. ఎప్పుడన్నా చూడండి, నీ ఉద్దేశాలు దేవుడు నెరవేర్చడు. నువ్వు అనుకున్నదే దేవుడి చిత్తం కాదు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే నీ ద్వారా ఏదో పని ఉంటుంది అంతే. దేవుని సన్నిధికి మనం పిలవబడిన వారిగా వచ్చామనుకోండి, పిలవబడిన వారిగానే కూర్చుంటాం. కానీ ఏర్పాటు చేయబడిన గుంపులో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూస్తూ ఉన్నాడు. నినివే పట్టణం నాశనం కావట్లేదు, కానీ దేవుని కృప పొందుకోవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, మాట మారుతున్నాడు. అందుకే నేను నినివే పట్టణం వెళ్ళాలి. భార్య భర్తతో మాట్లాడిన విధానంగా మాట్లాడుతున్నాడు అండి. ఎందుకంటే భర్త అలా మాట్లాడు కదా, అలాగా ఏమంటుంది? అందుకే వెళ్ళాను, నాకు ఇదిగా దగ్గర అలాగంటారా? నువ్వు చాలి గలవాడు. ఆ మాటలు చదవండి సార్. ఎవరన్నా ఎంత లిస్ట్ అవుతాడు, పొగిడేస్తా ఉంటాడు కానీ దెప్పుతూ ఉంటాడు. పొగడతల్లో దెప్పుడు ఎక్కడన్నా ఉందంటే యోనా పత్రికలో కనబడదు. నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి
పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని కీడు చేయక మాంతవని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. తర్షీసుకెళ్ళి. ఎందుకంటే తర్షీసులో ఎవరు మాట వింటలేదంట. ఎక్కడో విన్నాను నేను. ఆ తర్షీసులో పరిచర్య లేదంట. ఆ తర్షీసులో సువార్తలు చెప్పట్లేదంట. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎలాగో నినివే పట్టణాన్ని రక్షించేస్తావు. నేను దర్శనం చూసేసాడు. ఏం చూసేసాడంట? ఎవరు చూపించారు ఈ దర్శనాన్ని? అంతకే ఎవరు చూపించారు? దేవుడు చూపించాడా? ఎవరు చూపించారండి? దొంగ దర్శనాలు చూసి చెప్పేశారు అంతే కదా. నాకు తెలుసు అన్నాడు సార్. అక్కడ నాకు తెలుసు నువ్వు అది నాశనం చేయమని నాకు తెలిసే దర్శించుకెళ్ళా. దీన్ని కవరింగ్ అంటారండి. ఏమంటారండి రాజు గారు? చెప్పండి గట్టిగా. భయపడతారంటే ఏమన్నా కొడతానే మనల్ని, నేను మీకు అడ్డుగా ఉంటానండి. నన్ను దాటికొచ్చి మిమ్మల్ని కొట్టాలి ఎవరన్నా చెప్పండి. కవరింగ్ చేస్తాం కదా, అలా కవరింగ్ చేస్తున్నాడండి. నాకు తెలుసు అందుకే ఇలా జరిగింది అని చెప్పి అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇంకేం మాట్లాడి వదిలేసాడు. చక్కగా పడుకుంటుంటేనంట సొరజెట్లు వేసింది అంటాడు. అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నాడు. మధ్యాహ్నానికి వాడిపోయి ఎండిపోయింది అంటాడు. తిట్టుకోవడం మొదలెట్టాడు. మనసు మొత్తం యోనా మనసు అంతా కూడా ఏమైపోయింది తెలుసా? మారిపోయింది. దేవుడు పిలవబడినప్పుడు యోనా ఒకలా ఉన్నాడు కాబట్టి యోనాను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ తర్వాత తన జీవితంలో దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. దేవుడు ఎలాగైతే నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు ప్రకారంగా ఉండడానికే నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. నీ ఉద్దేశం కాదు, నీ చిత్తము కాదు, నీ ఆలోచన ఎంత మాత్రము కాదు. ఆయన ఇల్లు కట్టించడానికి ఇష్టపడినప్పుడు నువ్వేం చేయాలంటే మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన ఇల్లు కట్టాలంటే మొదట నీలో మారు మనసు రావాలి, పశ్చాత్తాపం కావాలి. బాప్తిసం తీసుకోవడానికి మొక్కుబళ్ళు ఎంత మాత్రం కూడా పని చేయవండి. మొక్కుబళ్ళు చేసిన బాప్తిసాలు ఎలా ఉంటే తెలుసా? కొన్ని రోజులైక తొలగిపోతారు, కొన్ని రోజులైక విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మా అప్పులన్నీ తీరిపోతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బ్రతుకంతా మారిపోతే బాప్తిసం తీసుకుంటాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. విన్నాను నేను. మొదట నా బ్రతుకుని మార్చమనండి, అప్పుడు మారుతాను నేను. నువ్వు మారకుండా నీ బ్రతుకు ఎప్పుడు కూడా మారదు. నువ్వు దేవుని కొరకు నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని పరిస్థితులు విడిచిపెట్టనంత వరకు నీ జీవితంలో మార్పుని చూడడం అనేది కళగానే మిగిలిపోద్ది. కళ కూడా రాదు. ఏం కదండి? ఒక్కోసారి మనం అనుకున్న కళ మనకు వచ్చేస్తాయి కదా, కళ కూడా రాదండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పి ఆయన ఏదైతే నీతో చెబుతున్నాడో అట్టి ప్రకారంగా నువ్వు జీవిస్తే కనుక దేవుడు నీకు ఇస్తాను అన్నదానికంటే కూడా అత్యధికంగానే ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 15 వరకు చదవండి. మొదటి కొరింథీ 3 7 నుంచి 15 చదవండి. కాబట్టి వృద్ధి కలగచేయు దేవునిలోనే కానీ ఏమండి? నాటు అంటే ఇంకా నాటు అనుకున్నాను. నాటే వారిలో అయినను నీళ్లు పోయి వాడిలోనైనను ఏం లేదంటే అర్థం అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మాట చదవండి. కాబట్టి వృద్ధి కలగ చేసే, నిన్ను వృద్ధి చేయాలంటే ఎవరు చెప్పండి ఒకసారి చెప్పాలి. నీ గృహ వృద్ధిలోకి రావాలన్నా, నీ ఆత్మీయ జీవిత వృద్ధిలోకి రావాలన్నా, నీ బ్రతుకు నీ భవిష్యత్తు వృద్ధిలోకి రావాలన్నా ఎవరు చేయాలి? నీకు నువ్వు చేసుకోగలుగుతావా? ఏమండి? గౌరీపట్నం వెళ్ళిపోయి 4 సార్లు మెట్లు ఎక్కి దిగితేమైనా అవుద్దా? ఇంకేమన్నా దగ్గరలో విజయవాడ గన్నవరమా గుణదలు వెళ్ళిపోతే ఏమన్నా అవుతుందా? అక్కడ ఇంకోటి ఎదురైనా స్వస్థత ఉంది. ఎవరైనా గుంటూరా కాకండి, ఈ కాకంలో స్వస్థత ఉంది. అక్కడికి వెళ్తే ఏమైనా పని అవుద్ది అంటారా? చెప్పండి బాబు. ఏదో అయిపోలే, బ్రతుకు మాత్రం మార్చుకోవే. ఏం కావాలి? ఎక్కడో చోటకి వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టేసి ఒక రోజే కదా, ఒక పూటే కదా కష్టపడితే ఏమైపోయింది? ఏది ఈజీ నీకు? మోకాలతో మెట్లు ఎక్కడ ఈజీయా? నీ బ్రతుకు మార్చుకోవడం ఈజీ అంటే ఏ సెలెక్ట్ చేసుకుంటారు మీరు చెప్పండి. ఏమండి చెప్పాలి, ఏంది సెలెక్ట్ చేసుకుంటాం? అందరూ అదే చెప్తున్నారండి.
మోకాలతో ఒక పూట మెట్లు ఎక్కేస్తే రెండో రోజు నొప్పులు వచ్చేసి అయిపోతాయి. అదే బ్రతుకు మార్చుకోవాలంటే ఒక రోజు మార్చుకోగలిగితే కుదరదు కదండి. ప్రతిరోజు మార్చుకోవాలి. ఎక్కడ కుదురుద్ది? ఎక్కడ కుదురుద్ది? అన్నీ ఏమైనా అయ్యే పని అంటారా? అయ్యే పని అయితే చెప్పండి. మాకు అవ్వదని మాకు తెలుసు కాబట్టే దూరంగా నన్ను ముట్టుకోకన్నట్టుగా నుంచుంటాం. మాకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఇక్కడ అంటున్నాడు, వృద్ధి కలగ చేయు దేవునిలోనే కానీ నాటువారిలోనైనాను నీళ్లు పోసే వారిలో ఏమీ లేదు. అమ్మా ఎంత బలమైన విత్తనాలు విత్తుతారు చాలా మంది, ఎంత బలమైన వాక్యాలు విత్తుతారు. ఎలా ఉంటారో తెలుసా? క్రోటన్స్ మొక్కలో కూర్చుంటారు వాళ్ళు. ఎలాగా చెప్పండి? ఎలాగా? క్రోటన్స్ మొక్క చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. ఓ పండు కాయదు, ఓ కాయ కాయదు, ఓ పువ్వు కాయదు. దేనికమ్మా ఉన్నావు అంటే తినడానికి ఉన్నాను అంటది ఇది. ఏమ్మా మరి కొనుక్కోవడానికి కూడా రేట్లు ఎక్కువయ్యి. దేనికన్నా ఉపయోగం అంటే దేవుని సన్నిధిలో క్రోటన్స్ మొక్కలు దేవుడు ఇష్టపడతాడండి. ఆయనకి ఫలించే వారే కావాలి. ఆయనకి స్తోత్రం కలిగినగా. ఎంతో మంది నీళ్లు పోతారంట, ఎంతో మంది విత్తనాలు వేస్తారంట, ఎంతో మంది నాటుతున్నారంట. కానీ యేసు క్రీస్తు ప్రభు కనుక వృద్ధి చేయకపోతే ఆ మొక్క మొక్కగానే ఉండిపోతుంది. యేసు ప్రభు కనుక నిన్ను ఏర్పాటులో నిన్ను లేకపోతే నీకు మొదట మారు మనసు అనేది అన్నిటికంటే ప్రాముఖ్యంగా మారు మనసు కావాలి. నీవు దేవుని చేత కదిలించబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కదిలించబడినప్పుడే నీ బ్రతుకు మారినట్టు. ఇంకా చదువుదాం కింద. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని యొక్క గృహమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వ్యవసాయము అనగా దేవుని తోట మీరు. కానీ తోటలో పని వాళ్ళు ఎక్కువ అండి, ఎంతో మంది ఉన్నారు. కానీ వృద్ధి చేయాల్సింది ఎవరో తెలుసా? మనల్ని దేవుడే చేయాలంట. ఇంకా దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏం చేశాడంటే నాయన పునాది. దాడు వీళ్ళందరూ మారు మనసు పొందుకుని బాప్తిజం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ పునాది పడింది. పునాది పడిన తర్వాత ఏం జరుగుతుంది? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడును దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? ఇటుకలు తెచ్చిచ్చేవాళ్ళం మేము. ఇటుకలు అంటే దేవుని వాక్యం. దేవునిలో ఎలా బ్రతకాలి, దేవుని ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి అని చెప్పేది మేము. ఇటుకలు తెచ్చాడు పెడతాం. ఇల్లు ఎవరు కట్టుకోవాలి చెప్పాలి. బతకస్తులు ఏం చేస్తారండి? ఎవరో ఒకరు కడతారులే. మా అక్క ఉందిగా, మా చెల్లి ఉందిగా, మా అన్న ఉన్నాడుగా, మా ఆయన ఉన్నాడుగా. మా ఆయన పెద్ద కట్టరు అంటే పిల్లలు అది కట్టరు. ఆయన అని కడతాడులే, నాకు ఇట్లే అని చెప్పి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, ప్రతి వాడును తాను ఇల్లు ఎలా కట్టుకుంటున్నాడో చూసుకోవాలంటాడు. ఎలా పడితే అలా ఇటుకేసి పెట్టేస్తే ఈజీ చిన్నప్పుడు అనుకున్నామండి. ఇటుకేసి పెట్టడం కదా పెద్ద పని ఏంటో అనుకున్నామండి. మనం కడితే గోడ ఎలా ఉంటుంది? ఏదో ఊర్లో ఉంటుందండి, ఇలాగా కుతుబ్ ఎలా ఏదంటుంది, ఏంటది ఇలా క్రాస్లో ఉంటుంది కదా టవర్ ఒకటి. తెలియదండి. మన ఇండియాలో కదా, వేరే దేశంలో కానీ పేరు అవుతుంది మర్చిపోయా. అది ఇలా వంకరగా ఉంటుంది. ఇంట్లో వంకరగా ఉండదు అంట. ఇలాగన కడతాం మనం. కానీ కట్టేటప్పుడు ఏం చేయాలండి? ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? టోపియా. ఇలా పెట్టుకుని గోడ తిన్న. అందుకని చూస్తారండి. మేము అనుకున్నాను ఇద్దరు బొంగరం అనుకోకుండా ఇలా కడతారు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? ఆవిడకి బొంగరం తీసుకెళ్ళి ఇలా ఆడుతున్నారు ఏంటి? ఏమంటే తర్వాత పైప్ పెట్టి నీళ్ళు ఆడతారు, ఎందుకో తెలియదు. మనం ఏం చేస్తాం? పైప్ కుడ్డీలు ఎట్టి అని చెప్పి మనం ఆడుకుంటాం.
కానీ దాని పని ఏంటి ఇంతకీ? దాని పని ఏంటంటే ఇప్పటికీ తెలియదు నాకు. లెవెల్ అంటే ఇవన్నీ ఎంత పని ఉందని తెలిసి ఇల్లు కట్టుకుంటాడా? అని నువ్వు ఇల్లు కట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు? ఆయన నీ గృహములో నివాసం ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. నిన్ను ఏర్పాటు చేసుకుందే ఆయన నీ గృహంలో ఉండడానికి. నువ్వు ఇంకా పాతిల్లే కూర్చున్నావు అనుకో, అమ్మా ఇంకా పాతిల్లే ఎలాగ ఉంటాను కావాలంటే నేను రీమోడల్ చేసేస్తాను, కొత్త ఇల్లు కట్టను అనుకున్నావు. కానీ రాడు. ఇంకొకరు ఉన్నారు, ఒకడు ఇల్లుడుగా బయటికి, వీడికి పాప ఇల్లు దొరకట్లేదు. వీడికి ఎవరు దొరకట్లేదు? వీడికి లాగే బెకారంగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు ఎక్కడ ఉన్నా అద్దెకుందా, మనం తిరుగుతాం కదా, అద్దెకుందండి ఫెసిలిటీస్ చూడవండి. ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీళ్లు రావాలి, ఇంకేం కావాలి, గాలి రావాలి, వేడిగా ఉండకూడదు, ఇంటి వనరులతో గొడవ ఉండకూడదు, పక్కింటి వాళ్ళకి గొడవ ఉండకూడదు. ఇవన్నీ చూసుకుని కొన్ని 100 ఇల్లు చూద్దాం ఒక ఇల్లు దొరుకుతుంది. మరి ఆడు చూసి కూడా వీళ్ళు ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, వాకింగ్ చదవకూడదు, చర్చికి టైంకి వెళ్ళకూడదు, చర్చి ఎగ్గొట్టేసే వాళ్ళు ఉండాలి, మందిరాలు ఎగ్గొట్టేసే వాళ్ళు ఉండాలి, దేవుని మాటకు లోబడకూడదు. అమ్మ ఇన్ని లక్షణాలు దొరికిందా, నాకు ఇల్లు దొరికిందో అని చెప్పారు. కానీ 7 తక్కువ వెనక్కి తిరుగుతారంట. 7 ఏం చేస్తారు? వెనక్కి. ఎందుకంటే సంతోషపడి అర్థం అమ్మా, నాకు దొరికిందో అనగానే మొత్తం ఇలా చూస్తాయి అనమాట. నీకు దొరికిందా? మాకు 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 మాకు. ఇప్పుడు ఎంతమంది వచ్చారమ్మా? ఎందుకే తీరాల్సి వస్తే వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిన వాళ్ళే. ఇంట్లో మేము చిన్నప్పుడు ఉన్నాం, పక్కనే ఉండేవాళ్ళం, మేము ఇక్కడే ఆడుకున్నాం అని చెప్పుకుంటాం. చూసారా? అయ్యాలా మాట్లాడుకుంటే ఎందుకు? పాతిల్లు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలగాలి. ఏ ఇల్లు అది? దేవుని కోసం ఏం చేయాలి? నువ్వు నూతనమైన గృహం కట్టబడాలి. ఆయన అంటున్నాడు, నీవు చస్తేనే కానీ బతకమంటాడు. ఏమండే? ఆయనతో పాటు నీవు పాతి పెట్టబడని ఎడలా నువ్వు ఆయనతో పాటు లేపబడలేవు. ఏం చేయబడాలంటే నువ్వు పాతి పెట్టబడాలి. పాతిలు ఏం చేయాలండి? కొట్టేసుకుని చక్కగా ఒక శాస్త్రిని పిలుచుకుని వాస్తులు చూపించుకుని అది ఇలా కట్టండి, ఆ గోడ అలా కట్టకపోతే ఇంట్లో పెద్ద తలకాయ లెగిసిపోద్ది, ఆ గోడ కింద కడితే చిన్న తలకాయ లెగిసిపోద్ది, అలా పెడితే కాళ్ళు లెగిసిపోద్ది, అందుకే నడుము నొప్పి వచ్చింది, అందుకే ఇంకో నొప్పి వచ్చింది అని అంటున్నారు. మనోళ్ళు నమ్ముతున్నారు లేదా? ఏమన్నా అడిగితే నోవాహు దేవుడు ఓటను కట్టినప్పుడు కొలతలు చెప్పాడు అంటారు. చెప్పారండి? చెప్పలేదా? ఇప్పుడు కూడా దేవుడు చెప్పాడు. ఈశాన్యం గురించి బైబిల్లో ఎక్కడ చెప్పున్నారు. మా ఇంట్లో వద్దన్నా నేను ఈశాన్యంలో బరువు పెడతాను. ఎందుకు పెడతా? ఆ ఈశాన్యం గొప్పదా, నా దేవుడు గొప్పడా? ఈశాన్యం గొప్పదే, నీ బతుకు అక్కడే ఎడుతుంది. ఏమ్మా, నీ దేవుడు గొప్పడు అనుకో, ఈశాన్యాన్ని తొక్కిపెట్టి ఆయన అక్కడ కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనోళ్ళు ఇలాంటివి పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎప్పుడు కూడా వాడి గృహాలు కట్టబడతానే ఉంటాయి. కట్టడం కొట్టడం, కట్టడం కొట్టడం, కట్టడం. ఎప్పుడైనా చేసింది ఇలాంటి ఇల్లు? ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ హృదయంలో సంతృప్తి కలగదు. ఒకడు వచ్చి అంటాడు, ఇక్కడ డైరెక్ట్ అంటాడు. పోనీ ఇలాంటి వాళ్ళకి మంచి పని అది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక రోజు పని దొరికేస్తుంది, జాయిగా రోజు అంతా చేసుకోవచ్చు. ఒట్టి కొట్టిన తర్వాత ఇంకొకటి, అరే ఎవరు చెప్పాడు అలాగుంది, అలా పెట్టకూడదు, అక్కడ మూసి ఇటు నుంచి పెట్టి అంటాడు. అలా వెంటనే ఏం చేస్తాడు? ఆ ఇల్లు ఎప్పటికీ పూర్తి కదండి. ఎప్పుడు చూసినా ఇంట్లో సిమెంట్ బాస్తా ఉంటుంది, ఎప్పుడు చూసిన ఇంట్లో ఇటుక ఉంటుంది, ఎప్పుడు చూసిన ఇంట్లో ఇసుక కనబడుతూ ఉంటుంది, ఇంట్లో దుమ్ము దొరుకుతూనే ఉంటుంది, తురిసిన ఆవిడ ఇంటి ఆవిడ తురుకుతూనే ఉంటుంది. ఏమ్మా అని అడిగితే ఎప్పుడు చూసినా ఇల్లు మారుతూనే ఉంటుంది. ఇల్లు మారట్లేదు, ఎందుకే ఆ ఇంటి గోడలు మారుతున్నారు. ఏమన్నా పని అయిందా? ఏమన్నా ఈశాన్యంలో ముక్కలేసిందా? హృదయాలు ఏమన్నా సంతోషం కలిగిందా? నీ బ్రతికేమన్నా మారిందా? నీ జబ్బులు ఏమన్నా మారాయా? నీ బ్రతికేమన్నా అభివృద్ధిలోకి వెళ్ళిందా? యేసు ప్రభు గృహము కట్టించని ఎడల నువ్వు ఎంతమంది శాస్త్రులు తీసుకొచ్చినా, ఎంతమంది కట్టువారి మేస్త్రులు తీసుకొచ్చినా
కట్టువాడి ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు సరైన పునాది మీద కట్టుకోవాలి. ఆ పునాది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మీద తప్ప వెయ్యబడిన పునాది తప్ప మరి ఎవ్వడు ఇంకొక పునాది వెయ్యనేరడు. ఒకవేళ నువ్వు వేసుకున్నావా ఆ పునాది తవ్వుతూనే ఉంటావు. పిల్లరేతో పిల్లర బీగుతావు. ఆ పిల్లర్ ఏంటి కొంచెం అజ్జు పక్క వచ్చింది, అందుకే మనకి ఇలా జరుగుతుందని చెప్పి పిల్లర్ బీగ ఏం చేస్తారండి, పక్కన ఇంకో పిల్లర్ వేస్తారు. ఈ పిల్లర్ నచ్చదు, ఈ పిల్లర్ కొంచెం ఇలా తిరిగి ఉంది అంటాడు. ఇలా తిరిగితే ఏమైపోయింది, అందుకే మరలా తీసేసి ఇలా తిప్పాలి. కొలత కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ చేసేటప్పటికి ఆడు ఇల్లు కడదాం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇల్లు కట్టబడట్లా. ఎప్పుడైతే యేసు ప్రభువు నీ చేత ఇల్లు కట్టించడానికి మొదలు పెట్టాడో, నువ్వు రక్షించబడిన క్రొత్తలోనే నీ పునాది స్థిరపడిపోవాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి ఇంకా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును కూడా వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పునాది కాకుండా ఏ పునాదులు వేసుకున్నా నిలబడవు. వాస్తు అని పునాదులు వేసుకుంటావా, నిలబడవు. రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద బిల్డింగ్. ఎప్పుడు చూసినా కట్టడం 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 కట్టడం. కొన్ని కోట్లకు వచ్చేది. ఇప్పటికీ ఇల్లు పూర్తవాలి. ఇప్పటికీ ఎప్పుడు చూడనివ్వండి. చక్కగా ఒకప్పుడు ఇలా వచ్చాడండి, దావీదు గారి లాగా పేద స్థితిలో వచ్చినటువంటి వాడు కాంట్రాక్టర్ అయిపోయి కోట్ల ఆస్తి కలిగిన వాడు. కేవలము ఈయన ఒక్కని వల్లే. నిజం, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ₹1,00,00,000 కొన్ని కోట్లు ఖర్చు చేసుకుని ఇతను వెనకాల వేసుకున్నాడు. అందుకే ఎలాగో కొట్టేదే కదా అని చెప్పి వీక్గా కట్టడం మొదలెట్టాడు. జనం స్తోత్రం కలుగునుగా. ఎవరు తెలియనివాడు కట్టించుకున్నాడో కట్టేవాడు తెలియనివాడా? కొడతారని తెలిసి అర్థమైపోయింది. ఎందుకంటే ఇతనికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎప్పుడు చూసినా ఏదో కొట్టించాలని కనబడాలి కాబట్టి కట్టేది వీక్గా కట్టేది ఏమవుతుంది, డబ్బులు వెనకాల వేసుకోవచ్చు. అలాగా ఆస్తి సంపాదించాడండి, కోటీశ్వరుడు అయిపోయాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆ విషయం ఎవరు తెలుసు? లోకంలో జనాలందరికీ తెలుసు, కానీ ఎవరైతే కొట్టించి కట్టేస్తున్నారో అని తెలియట్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్క దొరికింది కదా మనకి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. వారంలో ఒక రోజు పని చేస్తే చాలా అలాంటి వాళ్ళు. ఎక్కడికో వెళ్ళిపోయి ఎందుకు మనం అన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగుగా. అపవాదిగాడు కూడా అలాంటి వాళ్ళు చూసుకుంటాడు. వాడు ఒకడు వెళ్ళిపోట్లా. నువ్వు చక్కగా మారు మనసు వచ్చింది అనుకుంటున్నావు. పిలవబడిన వారిలో నువ్వు ఉంటే పరిపూర్ణమైన మారు మనసు మనలోకి రాదు. ఏర్పరచబడిన వాడు వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తము పూర్తిగా తన జీవితాన్ని పూర్తిగా దేవుడికి అప్పగించేసుకుని నూతనముగా దేవునిలో కట్టబడడానికి ఇష్టపడదు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. పాతలు ఏమైనా అమ్మ ఇంతకే గతించడం అంటే అర్థం తెలుసా? తుడిచిపెట్టివేయబండి. ఇంకా దానికి పునాదులు కూడా లేవు. పాత పునాదులు కూడా లేవండి. తీసినప్పుడు ఎలా చేస్తారు? ఒక ఇల్లు కొట్టేయాలంటే పిల్లర్స్ ఒకటి నుంచి గోడ కొట్టి కడతారా? ఏం చేస్తారు? కింద పునాదులతో సహా లేపేసి పక్కకు పడేసి చక్కటి పునాదులు మరలా వేసుకోవడం మొదలు పెడతారు. దేవునిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అనే పునాది తప్ప వేరొక పునాది ఇంక నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. తర్వాత ఇంకొన్ని చదవండి. ఎవడైనను పునాది మీద ఏమండి బంగారము, పిండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. ఒకసారి ఆగుదాం. ఇల్లు అనేకమైన విధాలుగా కడతారు. ఇప్పుడైతే ఓన్లీ సిమెంట్ వాడేసి కడుతున్నారు, కానీ ఒకప్పుడు ఎర్రమట్టితో కట్టేవారండి. చెక్కలతో దళ్ళు కట్టేవారు. తర్వాత వచ్చిన తర్వాత ఇటుకలతో కడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లైట్ వెయిట్ ఇటుకలు వేసి కడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా స్లాబ్ వేసి కట్టేస్తున్నారు. రకరకాలుగా ఉన్నాయి. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితమును కట్టబడుతున్నప్పుడు కొన్ని రకములు దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే బంగారం దేంతో పోల్చాడు బైబిల్ గ్రంథంలో? చెప్పండి ఎవరన్నా.
బంగారమును దేవుడు దీంతో పోల్చాడు. తర్వాత వేసుకునే బంగారం, వేసుకునే నువ్వు బంగారం లాస్ వస్తే బంగారమే, అది నీ మీద వేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు రాత అవుతుంది. బంగారం విలువైందే, మనిషిదే. ఇది బంగారం అనుకోండి, ఇది లాస్ అవుతున్నంతసేపు బాగానే ఉంటుంది. దీన్ని చూస్తున్నప్పుడు నీ కళ్ళులో మెరుపులు స్టార్ట్ అయ్యాయి అనుకో, ఇదేం స్టార్ట్ అవుద్ది? రోతగా స్టార్ట్ అవుద్ది. అసలు బంగారాన్ని దేంతో పోల్చాడు తెలుసా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం చూస్తే మీ విశ్వాసముతో పోల్చాడు దేవుడు. దేంతో పోల్చాడండి? నీకు విశ్వాసం కావాలా, బంగారం కావాలంటే మనం ఏం కోరుకుంటాం? అండి? గట్టిగా చెప్పండి. బంగారాన్ని కోరుకుంటాం. అక్కడ బంగారం ఏమవుతుందో తెలుసా? రోతగా మార్చబడుతుంది. ఎందుకంటే అవి ఒక రోజున ఈ లోక సంబంధమైనటువంటి బంగారము, వెండి ఇవేమీ కూడా ఒక రోజున రక్షించలేవని చెప్తున్నాడు దేవుడు. కానీ బంగారాన్ని దేంతో పోల్చాడు తెలుసా? నీ విశ్వాసముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డితో ఇల్లు కట్టే ఉన్నారంటే గుర్తెట్టుకోండి. ఏం చేస్తున్నారు? గడ్డితో ఇల్లు కడితే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో రక్షించబడ్డారు. గృహాలు కట్టుకున్నారా, పాత ఇంట్లో ఉన్నారా, మీకు వదిలేశారు. ఒకవేళ గృహాలే కట్టుకునేవారైతే ఇక్కడ మీరు వ్రాసినటువంటి వస్తువులు బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకారు మొదలైన వాటితో ఒక్కొక్కడు ఒక్కొక్కలా కట్టుకున్నాడు గృహాన్ని. ఎంతకే ఎవడు నచ్చినట్లాడు అందరూ ఒకలా కట్టుకుంటే ఇదేం జగనాన్ని ఇల్లులేటి, ఇదేనా చంద్రాన్ని ఇల్లులేటి, వరుసగా ఒకే ఇల్లులా ఉండి నెంబర్లు మాత్రం గుర్తెట్టుకుని వెళ్ళడానికి. నెంబర్ తెలియకపోతే నీ ఇల్లు ఏది నీకు తెలుస్తుందా? ఏమండి? ఆ బయట పలానా మేకవారి ఇల్లు అంటే ఇది మనదే, మా అమ్మగారిది, మా పిన్ని గారిది అని చెప్పుకోవడానికి కుదురుతుంది. కానీ అక్కడ పేర్లు కానీ నెంబర్లు కానీ లేకపోతే ఎవడింట్లోకి ఎవడెళ్తాడో కూడా తెలియదు. ఏమ్మా? ఇక్కడ మనము ఆత్మ సంబంధముగా గృహాలు కడుతున్నప్పుడు ఏ పదార్థములతో నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. ఇల్లు కట్టించేవాడు ఎవడు? ఏమండి చెప్పాలి. యేసు ప్రభువును కనుక ఇల్లు కట్టిస్తే ఎలాంటి పదార్థాలు ఇస్తాడు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఏముంది అక్కడ? సెకండ్ హైయెస్ట్, కొంచెం తక్కువ, తర్వాత వెలగల రాళ్ళు, తర్వాత ఇంక తగ్గిపోయింది. ఇందులో సిమెంట్ కానీ ఇసుక కానీ ఇటుకలు కానీ ఏం లేవు. అంటే ఆయన దగ్గర ఏం కనబడదు. అయితే ఫస్ట్ స్టేజ్ బంగారము, విశ్వాసం బలమైంది. రెండోది వెండి, మూడోది వెలగల రాళ్ళు. ఆ కిందకు వచ్చేటప్పుడు మామూలు అయిపోయింది. ఆయన నీకు అప్పగిస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి మంచి జీవితాన్ని బట్టి నీవు ఎలా ఇల్లు కట్టుకోవాలో ఆ పదార్థాలు నీకు ఇస్తున్నాడండి. ఎలాగిస్తున్నాడు? దేవుని సేవకుల ద్వారా ఇస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఇది బరువు ఎక్కువ, గడ్డి బరువు ఎక్కువ చెప్పాలి. కాబట్టి తేలిక పడిగా కట్టేసుకుందాం అనుకుంటాం. ఇల్లు కర్రలు బాగా తీసుకుంటాం. ఏమండి? 2 కర్రలు వేసుకుని గడ్డితో పెడతాం లోపల, ఇల్లు కట్టేసుకుంటాం. అయిపోయింది ఇల్లు. తీరా యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి బంగారము, వెండి, వెలగల రాళ్ళు పక్కనెట్టేసావు. ఎక్కడ ఉన్నాయి? ఎందుకే పక్కనెట్టేసి నువ్వు అనుకుంటున్నావు, అమ్మయ్యా నా ఇల్లు కట్టబడుతుంది యేసు ప్రభువులో, దేవునికి స్తోత్రం కలుగును గాక అని అనుకుంటాం. తీరా చూస్తే ఎందుకు కట్టబడుతుందో మనకు తెలియదండి. ఎందుకంటే సాతానుగాడు మన నేత్రాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డిదనం కలగజేయడం వలన దేంతో ఇల్లు కడుతున్నామో మనకు తెలియట్లా. అనాలోచితంగా ఇల్లు అయితే కట్టేస్తాం. కట్టాలి కదా మరి స్థలం ఖాళీ ఉంటే ఇల్లు కట్టేస్తాం. ఇప్పుడు దేవుని సందుకు వచ్చిన తర్వాత అభివృద్ధిలోకి రాకూడదు ఏంటి? దేవుని సందుకు వచ్చిన తర్వాత ఎదగకూడదు ఏంటి? ఇవన్నీ జరగాలి కదా. జరగాలనే భ్రమలో మనం ఉండాలి కదా. కాబట్టి ఏం చేస్తాం? చక్కగా కర్రతోటి, గడ్డితోటి, వెలగల రాళ్ళతో కడుతున్నారా? పొయ్యి కాదు, గడ్డి కూడా కాస్ట్లీ గడ్డే వాడతాం మనం. చక్కగా ఇల్లు మొదలైన వాటితో కట్టేసుకుంటారండి. కట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది? చదవండి. కట్టిన ఎడల వాని పని
కనబడుతుంది. ఎవరు కనబడితే వాడి పని? మనం పొద్దున్న లేచిన నుంచి కొంతమంది చేస్తారు, పనులు చేసిన వాళ్ళు చేసినట్టు పని కనపడుతుంది. ఏమన్నా విశ్వాసంలో కూడా మనం జీవించిన వాళ్ళు జీవించినట్టు ఉంటాం, కానీ పని అవుతుంది ఏమన్నా? ఏం కదలట్లేదు, అక్కడే ఉంటున్నాం. ఇక్కడ అన్నాడు ఇవన్నీ కూడా కనబడతాయంట. ఒక రోజు ఉంటుందండి, ఇల్లు అంతా కట్టేసిన తర్వాత ఒక రోజు తేట పడుతుంది. ఫస్టే కనబడదు, ఫస్ట్ రోజే కనబడదు. ఎప్పుడు కనబడద్ది? దేవుడు ఒక రోజుని ఏర్పాటు చేశాడు. ఆయన వచ్చి ప్రొఫెసర్ లాగా, దాని ఏమంటారండి, పెద్ద అధికారులు వచ్చి ప్రతి గృహం చక్కగా కట్టబడిందా లేదా అని చెప్పి చూడడానికి వస్తారండి ఒక రోజు. ఈలోపు మనం అనుకుంటాం, అమ్మయ్య ఇల్లు కట్టేసాను ప్రభు అనుకుంటామా. ఎలా ఏం జరుగుతుంది? ఒక రోజున వాటి అన్నింటినీ కూడా బయటపడతాయంట. వాటిని పరీక్ష పెడతారంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరన్నా సరే మీరు టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏమంటారు, చెకింగ్ వస్తారు అండి. ఆ స్క్వాడ్ అనుకోండి, ఏదో వేసుకోండి. వాళ్ళు చెకింగ్కి వచ్చినప్పుడు అండి ఎవరన్నా, ఇప్పుడు మనకి ఇన్విజిలేషన్ అంటారు, ఇన్స్పెక్షన్ అంటారు, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. వచ్చినప్పుడు వారు ఖాళీగా వచ్చి చూసి వెళ్ళిపోతారేంటి ఏమండి? రాసుకోవాలంటే మొదటగా కొట్టాలి. నువ్వు పైకి బాగానే కట్టినప్పుడు ఇలా కొట్టగానే లోపల ఇలా దూరిపోయింది అనుకో చెయ్యి, ఇదేం కట్టడం రా బాబు అనుకుంటారు. ఏమండి? మామూలుగా మాట్లాడితే ఫోన్ మాట్లాడితే ఇలా అనుకుంటాడు, దొప్పని కింద పడిపోతాడు. ఏమనుకుంటాడు? ఎందుకే? చూడడానికి ఇల్లు బాగానే ఉంది, కట్టడానికి 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టేశాడు, కానీ వల్ల మొత్తం అంతా. ఆయన అంటండి అగ్ని చేత కాలుస్తాడంట. దాన్ని ఏం చేస్తాడు చెప్పాలి. నిజంగా ధైర్యం కలిగినోడైతే, ఆ ఇల్లు నిజముగా గట్టిగా కట్టినోడైతే నీ టెస్ట్ చేసుకో. చాలా మంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదండి, కేసీపీ సిమెంట్తో కట్టి బాంబు వెళ్తున్నా సరే బాంబు వెళ్తుంది కానీ ఇల్లు కదలదు. కొన్ని ఇల్లు ట్రైన్ ఆ మోల్ వెళ్తుంటే ఇలా 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 ఊపుతాం చూసారు హ్యాండ్లు ఎక్కడన్నా. అప్పుడు చెప్తారు బాబు ఇక్కడ ఇల్లు పని చేయదు బాబు అంటే, అప్పుడు మా సిమెంట్తో కట్టండి, మా ఐరన్ వేసి కట్టండి, 10 ట్రైన్లు ఒకసారి వెళ్ళిపోయినా విమానం దిగిపోయినా ఆ ఇల్లు స్టాండర్డ్గా ఉంటుందని చెప్తారండి. చెప్తారా? మీరు కూడా సలహాలు ఇస్తారు కదా, అంటే ఈ ఐరన్ వాడండి అప్పుడు నిలబడుద్ది, ఈ సిమెంట్ వాడండి అప్పుడు నిలబడుద్ది అని. మనం కూడా కట్టేసుకుంటాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ఇన్స్పెక్షన్. ఏం కావాలో ఏం కావాలి చెప్పాలి. బంగారం ఒకవేళ కాలినా బంగారంగానే ఉంటుందండి, వెండి ఒకవేళ కాల్చినా వెండిగానే ఉంటుంది. వెలగల రాళ్ళు కాల్చే కొద్దీ ఇంకా మారుతుంది. గడ్డి కాలితే ఇంకా గడ్డి అయిపోద్దా? కర్రలు కాలితే కర్రలు అయిపోతాయా? కర్రలు లాగిస్తాయి మనకులాగా, కాలితే ఏమవుతుంది? ఎప్పుడన్నా చెదపురుగులు చూసారండి? చెద పైకి చక్కగా కనబడుద్ది, అలా కనబడుద్దండి. పై పొర 2 వైపులా చక్కగా ఉంటుంది, లోపల ఏలెడితే అయిపోతుంది. కొయ్యకారు కాలుతుందా కాల? ఆయన వచ్చి మనల్ని పరీక్ష పెడతారండి ఒక రోజున. నీ గృహము యేసు క్రీస్తు ప్రభువు అనే పునాది మీద దేనితో కడుతున్నావో నీవు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదండి? పక్కనోళ్ళకి తెలియదు, ఎదురుగున్న వాళ్ళకి తెలియదు, మన ఇంట్లో వాళ్ళకి తెలియదు. నువ్వు కడుతున్న గృహము నీకే తెలియాలి. దేనికి స్తోత్రం కాదు. చదవండి, అయిపోయిన 15 వచనాలు. అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. దాని పని ఏంటో తర్వాత తెలుస్తుంది. మరియు వాని పని ఏంటో అగ్నే పరీక్షిస్తుంది అంటండి. వాడి పని ఎలా చేశాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిస్థితి చక్కగా నిర్మించుకున్నాడా లేదా, తన విశ్వాస గృహాన్ని చక్కగా ఆయన ఇచ్చినటువంటి బంగారము వెండి వెలగలరాలతో కట్టుకున్నాడా, వాటితో కట్టే ఓపిక లేదు నాకు అని చెప్పి అవన్నీ పక్కకు దాసేసుకుని చక్కగా గడ్డి కర్ర కొయ్యగాలతో కట్టేసుకున్నాడు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుందంట. ఆయన అగ్ని చేత పరీక్ష ఒక రోజు పెడతాడు, ఎక్కువ పెట్టడు, సింగిల్ డే, ఒకే క్షణంలో అన్ని తేడపడిపోతాయంట. తర్వాత ఎవరైతే ఆ పునాది మీద పని చేస్తున్నాడో
ఆ కట్టిన కట్టడాన్ని నిలిచిన ఎడలా జీతం పుచ్చుకుని వారికి దేవుడు జీతం ఇస్తాడంట. దేనికి స్తోత్రం కలుగుతుంది. ఇది డైలీ శాలరీ కాదు, వన్ టైం శాలరీ. ఏమన్నా నెల నెల ఇచ్చే జీతం కాదు. మనకి వారం వారం జీతం తీసుకోవడం తెలుసు, ప్రతిరోజు జీతం తీసుకోవడం తెలుసు, గంటల కొద్ది పని చేసిన గంటకు ఎంత అని చెప్పి తీసుకోవడం తెలుసు, నెల జీతం తెలుసు, 1 year ప్యాకేజీలు కూడా మనకు తెలుసు. ఏం తెలియదు ఇక్కడ, ఒక్కసారి చేస్తారంటే ఎవరిదైతే ఆ పునాది మీద కట్టబడిన కట్టడ జాగ్రత్తగా ఉంటుందో అగ్ని చేత పరీక్షించినప్పుడు వాడి జీతం పుచ్చుకుంటాడండి. దేనికి స్తోత్రం. ఇంకా పని కాల్చివేయబడిన ఎడల ఒకని పని కాల్చివేయబడిన ఎడల నష్టము కలుగును. వాడికి ఏం కలుగుతుందంట? ఏంటా నష్టం తెలుసా? ఇన్ని రోజులు అంటారు చూసారా, అవన్నీ నష్టమే. చెక్క మీద చెక్క, చెక్క మీద చెక్క, చెక్క మీద చెక్క. చెక్క ఎంత మందాన్ని చేసి కట్టిన ఉపయోగం ఉందా? గడ్డి ఎంత మందాన్ని వేసి ఇల్లు కడితే ఉపయోగం ఉందా? గడ్డి ఎంత మందాన్ని వేసి కూర్చుంటే ఉపయోగం ఉందా? ఏమవుతుంది ఒక రోజుని? ఏమండి, ఆడిపోతుంది, వాడికి నష్టం కలుగుతుంది. తర్వాత అతడు అతడు తన మట్టుకు తన మట్టుకు రక్షింపబడును గాని రక్షించబడతాడు కానీ అగ్నిలో నుండి అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు ఒకడు తప్పించుకున్నట్లు. ఆ గడ్డి కాలిపోతుంటే అమ్మో మాటలు అమ్మో మాటలు అని చెప్పి బయటకు వచ్చేయడం తప్ప అతను కట్టిన కట్టడం ఏమన్నా ఉందండి? అతని పని అంతా ఏమవుతుంది? సంవత్సరముల కొలది చేసిన కష్టము, ధనము, సమయము సమస్తం కూడా వృధా అయిపోతుంది. కనుక మనము దేవుని పునాది మీద ఇల్లు కట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని కట్టుకోవాలంట. గృహప్రవేశము చేయకముందే ఏం చేయాలండి? చేయకముందే కట్టేసుకోవాలి. నీ దగ్గర నీ గృహంలో యేసు ప్రభు ఉండడానికి చూసుకోవాలి. ఆయన కనుక నీ దగ్గర లేకపోతే నీవు ఎన్నడూ కూడా నూతన గృహముగా ఉండవు. ఒకవేళ ఆయన నీతో లేకపోతే ఆయన ఇల్లు కట్టించలేడు. కట్టించకుండా నువ్వు ఇల్లు కడతావు అంటే ఎవరి కోసం కడుతున్నావు? ఎవరి కోసం కడుతున్నావు? ఇల్లు గడ్డితో కట్టేది ఎందుకోసం కడుతున్నావు? పార్ట్ టైం జాబ్ అది. ఏమండి, పార్ట్ టైం ఖాళీగా ఉండలేక ఏదో కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటున్నాం. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఖాళీ దొరికినప్పుడు రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? పనులన్నీ అయిపోయిన తర్వాత రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? అంతా అమ్మయ్య ఇంటికి వెళ్ళి ఇంకేం పని చేసుకోకూడదురా బాబు అన్నప్పుడు. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? మన ఇంట్లో మనశ్శాంతి ఉన్నప్పుడు రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? చెప్పండి. అనిపించిందమ్మా, నాకు తెలిసిందే చెప్పేసాను, మీకు అందించాల్సింది అందించాను. ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి? పని అయ్యాక రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలంటే కుదిరితే రావాలి. ఎందుకు కుదిరితే రావాలి అంతే అండి. కుదిరితే వస్తాం. లేకపోతే ఒక ఆవిడండి చాలా రోజులు క్రితం, ఒక 2 సంవత్సరాలు అవుతాను, ఏమండి దేవుని సన్నిధికి రావట్లేదండి అని అడిగి ఒకసారి అడుగుతూ ఉండేవాడు. ఆవిడ అంతే, అండి అనిసారి అడగండి అనిసారి అడుక్కుంటే మాకు బాగోట్లేదు. ఏమంటలేదు అంటే అసలు అడగండి బాగోట్లేదు అన్నంతే. ఇప్పటికీ అడగలేదండి, 2 సంవత్సరాలు అయింది. అమ్మ రావట్లేదు అడగడం మానేసాను మొత్తం. మరి నాకు కొంచెం లోపల ఏదో ఉంటుంది కదా, నేను అడుగుతుంటే మనకు బాగోట్లేదు అని చెప్పి బాధపడుతుంది. నాకు కుదిరితే నేను వస్తానండి. నాకు అన్నీ బాగుంటే, దేవుడు నాకు అన్నీ చేస్తే నేను వస్తాను. నన్ను మాత్రం మీరు అడగరు, అది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా, ఎందుకు రావట్లేదమ్మా, ఎందుకు వచ్చేవమ్మా అని మాత్రం అడగకండి అని అన్నారు. ఇప్పటికీ అడగట్లేదు. పాపం ఆవిడ అనుకుంటుంది అది ఇంటి రావట్లేదు అడగట్లేదు అనుకుంటారు లోపల. అమ్మ బాగున్నారా అని కూడా అడగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాను? ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికే మహిమ కలుగుగా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఆయన మీద ఏ దోషం లేదు, అతని సిలువ వెయ్యను అని చెప్పి పిలాతు అంటే అతని సిలువ వేయండి అంటే పిలాతు అంటే చేతులు కడిగేసుకుని ఈ చావుకి ఈ నీతి మధ్యన మరణానికి నాకు సంబంధం లేదు అంటే కుదురంగా ఊరుకోవచ్చు కదా. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? లేదు. మనుషులు తమకు తాము కార్యములు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆ దోషం వాళ్ళ మీద వెలుబడి చేస్తానే ఉన్నాను.
దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మౌనంగా కూర్చోవాలి. ఏం చేయాలమ్మా? మౌనంగా కూర్చుంటే చక్కగా పౌడర్ వద్దు మిమ్మల్ని చదువుతారు. నాకొద్దు అన్నాను ఈ మీద అక్కడ సాచి పెట్టి ఒకటి వేసి పౌడర్ పడితే ఇప్పుడు ఎలా ఉంటుంది? కన్నీరు కడితే పౌడర్ కడితే కనబడదు. ఆ కన్నీరు ఆరిపోయిన తర్వాత ముఖం ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మో పోతాం అని ఇలా తయారవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మనకి చెబుతున్నప్పుడు ఆయనకి మనం లోబడాలి. ఏం చేయాలండి? మన మాట వినాలి. నువ్వు ఆయన దగ్గర ఇల్లు కట్టమని దేవుడు మాట్లాడుతుంటే ఖచ్చితంగా నీవు ఆ పునాది మీద గృహము కట్టవలసిందే. కడుతున్నప్పుడు నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? జాగ్రత్త కలిగి చూసుకోవాలి. ఎలా పడితే అలాగ ఆత్మీయ గృహాన్ని కట్టడానికి వీల్లేదు. ఎలా పడితే అలాగ నీ గృహాన్ని కట్టేసుకుని కూర్చోడానికి వీల్లేదు. దేవుని రాజ్యం వెళ్ళే వరకు కూడా నీ గృహము ఆయన కొరకు చక్కపడతానే ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49. తీసారా అందరూ? 6వ అధ్యాయము లూకా సువార్త 46 నుంచి 49 చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పెరగడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం చెప్తున్నాడండి ఆయన? యేసు ప్రభు గారు మాట్లాడింది ఆ మాటలో. ఆయన అంటున్నాడు, నేను ఎన్నో మాటలు చెప్తున్నాను మీకు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు అని చెప్తున్నాను? నేను కాదండి ఆయన. నాదేముంది? గోడిగింది ఆయన సముద్రంలో కాకిరెట్టు నాదేముంది? ఆయన ఎన్ని మాటలు చెప్తున్నాడు మీకు? చదవండి మళ్ళీ. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ఏం చేస్తున్నారు? వచ్చి చెప్పిన మాటలు చేయట్లేదు కానీ ఏమన్నారు? వచ్చి అనండి, అలాగనండి. ఆయన పడగొట్టిలాగానండి. అని అంటే అలాగే అంటాం కదండి. మనం ఏడ్చినప్పుడు అలాగ వస్తుంది. మన లోపల ప్రభు అని అలా వస్తుంది ప్రభువా అంటాం కదా. అలాగ అనడం వల్ల ఉపయోగం ఏముంది? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును ఎవరిని పోలిందునో మీకు తెలియజేస్తాను. ఏమా మీరు వచ్చి ఓ ప్రభు అంటే కుదరదు. మీరు వచ్చారంటే నేను ఏదైతే చెబుతున్నానో ఆ మాట మీరు అమ్మా ఏం చేయాలి? ఆయన చెప్పింది చేస్తాం, మనం నచ్చింది చేస్తాం. ఏం చేస్తున్నావు మనం? ఆయన చెప్పింది చేస్తున్నావా, నువ్వు నచ్చింది చేసుకుంటున్నావా? చెప్పండి. ఆయన తెలుసు కదా. తెలిసిన వాళ్ళు చెప్పడంలో ఉపయోగిస్తే ఏముంది? చెప్పేయచ్చు. ఏమ్మా శరణ్య, నీకు నచ్చింది చేస్తున్నావు, దేవుడు చెప్పింది చేస్తున్నావు. నన్ను ఎందుకు వెలుగుతున్నారు అని అడిగిపోతున్నావు. నేను ఏదో నా మానవ కింద చూసుకుంటే మీరు ఎన్నది విన్నట్టు కూర్చుంటే నన్ను ఎందుకు మీరు అన్ను వాడుతున్నారు? పొద్దున అంతా వేసుకున్నారు కదండి. వాళ్ళు కొత్త విషయాలు తెలుస్తున్నాను. నేనైతే అమ్మ కళ్ళు తెరవబడింది. నాకైతే సండే స్కూల్ పడ్డ వాళ్ళు నేను బాగుపడుతున్నాను. నేను బాగుపడుతున్నా సండే స్కూల్ వాళ్ళు. వాళ్ళకి ఏమవుతున్నా నాకు తెలియదు కానీ దేనికి స్తోత్రం కలుగుతుంది. ఏమ్మా అన్నాడు. మీరు నేను చెప్పింది అన్నప్పుడు మీరు ప్రభు అని ప్రార్థన చేయడం ఉపయోగం ఏముంది? నా మాట విని దాని ప్రకారంగా చేయవాడు ఎలా ఉంటాడు నేను చెప్తున్నాను. చూడండి, చెప్తున్నాడు ఆయన. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉంటాడు. ఎవడంట వీడు? ఆయన మాట విని చెప్పాలి. 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన మాట విని ఆయన ప్రకారం చెప్పిన ప్రకారంగా చేసేవాడు ఎలాంటి వాడు తెలుసా? లోతుగా పునాది వేస్తున్నాడు. లోతుగా పునాది వేస్తే ఏమవుతుంది?
ఎలిఫెంట్ ఫుట్ అంటారు కదండి, ఏనుగు పాదం. ఎలా వేస్తారు ఏనుగు పాదం? పైన పెట్టేసేస్తారా అంటే ఇంచుమించు ఒక అరాంతస్తు లోతు అవుతారా? 12 అడుగులు అంటే దీని మీద పెద్దదేమో. 12 అడుగులు లోతుగా అని రాశాడు అక్కడ. అంటే ఏనుగు పాదం అంటే ఎంత తెలుసా? ఎంత వేస్తారు పిల్లలు కథలో. ఇంకా ఒక బ్రిడ్జ్ కట్టినప్పుడు ఎలా కడతారు? ఎందుకంటే దాని మీద కొన్ని టన్నుల బరువు ఉన్న వాహనాలు కొన్ని వేగంతో వెళ్తూ ఉంటుంది కాబట్టి లోతుగా తవ్వాలి, బలంగా వేయాలి పునాది. మన మీద అపవాదిగా ఎన్నోసార్లు మన బలహీనపరచడానికి చూస్తున్నాడు. మనం ఎలాంటి పిల్లర్లు వేస్తున్నాం తెలుసా? బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళి గొట్టలు ఉంటుంది తెలుసా? ప్లాస్టిక్ గొట్టలు అంటారు, పీవీసీ పైపు. మీరు అనుకుంటున్నారు పీవీసీ పైపులో సిమెంట్ వేసాం అనుకున్నారు, రిస్క్ వేసి పెడుతున్నారు మన వాళ్ళు. ఏం చేస్తారంటే పీవీసీ పైపులో ఎక్కువ లోతు కూడా ఎంత అవుతారండి, అంతే కదా. మనది ఎంత లోతు వేసాం? మహా అయితే కింద ఎంత వేసాం. ఎక్కువ తవ్వితే ఎక్కువ ఐరన్ పడుతుంది. మనకి ఏంటి కపుర్తోలం కదా, ఎంత తవ్వుతాం. ఎక్కువ తవ్వకండి, కోల్డ్ అయిపోతుంది. మనం ఎంత తవ్వుతాం. ప్లాస్టిక్ ఎక్కి కింద ఇంత మందాన్న సిమెంట్ వేసి ఈ కింద నుంచి పైదాకా ఏమేస్తాం? ఇసుకతో నింపేస్తాం. మరలా పైన ఓస ఎట్టేసి దాంట్లో కాంక్రీట్ వేసారు. పిల్లర్ రెడీ. ఏమైపోయింది? పిల్లర్ రెడీ. అలా 4 స్తంభాలు వేసుకున్నాం. 100 రూపాయలతో పిల్లర్లు అయిపోయినాయండి. ఒక పిల్లలకి ఎంత అవుతుందో తెలుసా? మామూలుగా అయితే 50,000 అవుతుంది. అవుతుంది. ఇల్లు కట్టడానికి పిల్లర్లు అయితే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అయిపోతుందండి. ఇప్పుడు స్లాబ్ వేయడానికి ఎంత అవుతుంది? 2 లక్షలు అయిపోతుందా? సింపుల్గా అయిపోవాలి. మనకు బెండు మొక్క పెడతాం. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేస్తారు? పైన ఐరన్ రేక్ పెట్టి దాని మీద మనమేం చేస్తుంది సార్? కింద కనబడతాయి సార్, వాళ్ళ పైన ఎలాగంటే మన కింద చెప్పి ఇలా కట్టేస్తాం. ఇల్లు అయిపోయిందండి. ఏమైంది? కానీ దేవుడు అంటున్న మాట తెలుసా? నా మాట విని దాని ప్రకారంగా చేసేవాడు ఏం చేస్తాడంటే లోతుగా తోదా. ఆయన మాట వినే కొద్దీ లోతుకి వెళ్తాను. ఆయన మాట వినే కొద్దీ లోతుకి వెళ్తాం. లోతు వెళ్ళడం అంటే అర్థం తెలుసా? నిన్నెవడో పడగొట్టలేడండి. లోతుగా వెళ్ళి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటాడు. వరదొచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినాను. ఎలాగంటే తెలుసా? ప్రవాహము ఏదో ట్యాప్ వదిలేస్తే వెళ్ళినట్టు వెళ్దాం. వడిగా అంటే ఒక్కసారి ఇలా కొట్టడం అంతే. ఎలా కొట్టడం? ఎవరు చూపించినాం? ప్రవాహం వచ్చి గుద్దితే ఎలా కొట్టడం చూపిస్తాను సార్. ఎవరు వస్తారు ఎదరికి? ధైర్యవంతులు. అమ్మో సార్ అని నేను ప్రవాహం గుద్దుకుంటే ఏముండదండి అక్కడ. వరిసి కూడా కనబడిన ప్రవాహం అది. కీర్తన అంతా ఎలా ఉండదు? ప్రవాహం కొడితే ఎలాంటిది అన్నా సరే ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతుందంట. కానీ ఎవడైతే ఆయన మాట విని లోతుగా కట్టబడి ఉన్నాడో వాడి మీదకి ప్రవాహము వడిగా కొట్టినను అతడు బాగుగా తన గృహమును కట్టుకున్నందున ఏమండి కనీసం ఇలా కూడా రాలేదంట. మీరు పునాది లోతుగా వేసుకుని మీ గృహం కట్టబడినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు కదలవు. ఆడు అనుకుంటాడు ఇటైతే ఒక గొన్నైనలాగా ఉన్నాడు, కదలట్లేదు అనుకుంటాడు. ఎవడో అపోదిగాడు అనుకుంటాడు. వాడు పడగొట్టడానికి వచ్చినప్పుడే మనం పడిపోతాం. వాడు పడగొట్టడు. ఇంకా పక్కోళ్ళు పడగొడతాం అనుకో, నన్నే పడగొట్టేద్దాం బాబు అని పడిపోతాం మనం. ఎందుకు? ప్లాస్టిక్ గొట్టం మనం వేసింది కదా పిల్లలు. ఏంటి మన పిల్లల్లో? ప్లాస్టిక్ గొట్టం. ఎందుకు ఏమన్నా పడగొట్టడానికి వచ్చాడు తెలుసా? పక్కన నన్నే ఏమో అని చెప్పి భ్రమపడిపోయి, అయ్యో నన్నేనేమో నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఏమంటే సాతాను శోధించేస్తున్నాడండి. అమ్మ నిన్ను కాదమ్మా చేస్తున్నా, పక్కన కాదండి నన్నేనండి, నాకు తెలిసిపోయిందండి అంటామా. ఎందుకంటే పక్కన ఇల్లు కూలుతుంటే నీ ఇల్లు కూలిపోయిందంటే అర్థం ఏంటి? పక్కన ఇల్లు కోల్చడం కాడు వచ్చాడు, నీ ఇల్లు కూలిపోయింది అర్థం ఏంటి? ప్రవాహం ఒడిగా కూడా రాలా, దాని అదురుకే పడిపోయింది. కానీ ఎలాగా ఉండాలంట తెలుసా? ఆయన మాట విని వింటున్నాం అండి. 8 సంవత్సరాల నుంచి వింటున్నాం.
నిజంగా ఎన్ని వినుంటాయి బుర్ర ఎంత అయిపోయింది, ఇన్నే దాచుకుని ఉంటాయి ఏమైపోయింది, ఎంత అయిపోయింది బుర్ర. జీబీ ఫుల్ అయిపోతుందండి. 4 డౌన్లోడ్ చేసినప్పటికి జీబీ ఫుల్ అంటాం. మరి ఇది ఎందుకు ఫుల్ అవట్లేదు, ఇది ఎందుకు ఫుల్ అవట్లేదు? మనం ఏం చేస్తున్నాం తెలుసా, డిలీట్ చేస్తాం. మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఏంటది, క్లియర్ ఆల్, సెండ్ టు స్పామ్ అండి, ట్రాష్ అంటే ఏంటి, చెత్తబొట్లో పడి. మనకు ఆప్షన్ ఎత్తుంది కింద డూప్లికేట్ అని ఉంటుంది చూసారా, డూప్లికేట్ ఫైల్స్ అని ఉంటుంది. డూప్లికేట్ ఫైల్స్ ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేసుకుని మూవ్ టు ట్రాష్ అంటే అక్కర్లేని ఫోటోలన్నింటినీ అలా ఎన్ని వాక్యాలు పక్కకి గిడ్డేసాము. ఎందుకు ఆ వాక్యాలు పక్కనెట్టేసామంటే అవి నెరవేరితే ఎక్కడ మనం బాగుపడిపోతాము, ఎక్కడ మనం మారిపోతామో, మన స్నేహితులు చూసి ఇంట్లో ఇలా మారిపోయావు అంటారేమో, మన ఇంట్లో చూసి ఎంత మారిపోయావేండమ్మో భక్తి పురాణాలు బయటకు వచ్చేసింది బాబోయ్ అని అంటారేమోనని అవన్నీ మనకెందుకు, సింపుల్గా నచ్చించేద్దాం. ఏం చేద్దామండి, నచ్చిందంటే ఏంటి చెప్పండి, దేవుని సందుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. టైంకి వెళ్ళి వెళ్ళకపోయినా నీకెందుకయ్యా, చర్చికి వస్తున్నానా లేదా, అంతేనండి. చర్చికి రావడం ముఖ్యమా, టైంకి రావడం ముఖ్యమా? నీకు రావడం ముఖ్యం. నీకు ఎప్పుడు వస్తే నీకెందుకు, నేను మొహం చూపించుకున్నాను, వారం రోజుల్లో నోరు మూసి కూర్చో అంతే. మరలా ఫోన్ చేసి లేట్గా ఎందుకు వచ్చావు, అసలు రాలిన వాళ్ళని పట్టించుకుంటున్నావా? రాలిన వాళ్ళు ఎప్పుడైనా పట్టించుకుంటున్నావు నువ్వు? లేట్గా వచ్చిన వాళ్ళనే కొడతావు ఎప్పుడు, మాకే ఆ టిఫిన్లు. అసలు రాలిన వాళ్ళు ఎలాగొన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా పరిశీలన చేసేదా లేదు అని చెప్పి ఏం చేస్తాం, కావలసిన కూడా ఏం కావాలి తెలుసా, ప్రభువా వీళ్ళు దీవించండి, ఇది నాది, ప్రభువా వీళ్ళని ఆశీర్వదించండి, ఇది కూడా నాదే. ఇలాంటివి మనం భద్రపరుచుకుని ఏదైతే మనం చెయ్యాల్సింది ఉందో వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తాం. కనుక మన ఇల్లు ఎలాగవుతుంది తెలుసా, పక్కిల్లు కోలుతుంటే మన ఇల్లు ఎదిరిపోతుంది. ఏమా, పక్కిల్లు కోల్చడం పెట్టి మన ఇల్లు ఎదిరిపోవడం పెట్టి, మనం వెళ్ళిపోయి నా ఇల్లు కూలిపోయింది నువ్వు కట్టించాడు కట్టిస్తాడు, ఎవరిని అంటాడు ఏమండి? ఆడు కట్టుకున్నాడండి ఇల్లు, ఆ ఇల్లు ఒకసారి బలంగా కట్టుకున్నాడు, పడిపోయింది. ఆ ఇల్లు పడిపోయిన అదురుకి నీ ఇల్లే పడిపోయింది. నువ్వు వెళ్ళి నా ఇల్లు పడిపోయింది నీ వల్ల నాకు ఇల్లు కట్టించండి, కట్టిస్తాడా? ఎక్కడ న్యాయం అండి? ఏమైనా కుదురుద్దండి? ఎక్కడ రూల్ ఉందా, చట్టంలో ఏమైనా ఉందా, ఆర్టికల్ నెంబర్ ఏమైనా 1, 2, 3 ఏమైనా ఉన్నాయంటే ఏమన్నా లేదు. యాక్ట్ ఆఫ్ గాడ్ ప్రకారంగా ఏది కూలినా ఎవడండి ఉందా అందులో? ప్రకృతి వైపరీత్యం వలన, ఏమండి, సునామీల వలన, భూకంపాల వలన ఇల్లు కానీ మీ వాహనాలు కానీ ఏమైనా పనికి రాకుండా పోతే మాకు ఇన్సూరెన్స్ వారికి సంబంధం లేదు, మీ ఏడుపు మీరు ఆనందం అని పెడతారు. మీకు తెలియక సంతకం పెడతారు ఇన్సూరెన్స్ చేసిన. యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఒకటి, అంటే దేవుడు కూల్చాడండి, దేవుడు పరీక్ష పెట్టాడంటాడు. మనం పక్క నీళ్ళు కూలితే మన ఇల్లు పడిపోతే మనం అంతే అయిపోయాం. మరలా ప్లాస్టిక్ గోటాలు వేసుకోవడం. మరి ఎప్పుడన్నా మార్పు తింటే బాగుంటుంది. అయ్యే ప్లాస్టిక్ గోటం మనం ఎలాంటి వాళ్ళు చేసే కక్కుర్తో బీటిచ్చి పగులుతుంది కదా, కింద ఎంత మొక్కలు అవి రీపోద్దా, ఆ మొక్క తెస్తాం చెప్తుంది. మీకు అర్థమైపోదు. ఇప్పుడే ఏం చేస్తారు దాన్ని ఇంకొక పిల్లల కోసం వాడతాం. నేను తప్పు తిన్నావేటి, నేను తప్పు తిన్నావేటి ఏమ్మా? ఏదైనా సరే పోయిన దాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి మనం అని అనుకుంటాం. కానీ అప్పటికన్నా పోయి చక్కగా దేవుడు ఇచ్చినటువంటి విలువైన వాటితో గృహాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎన్నోసార్లు మన గృహాలు కూల్చివేయండి, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితాలు పడిపోలేదా? పడిపోయినండి. పడిన ప్రతిసారి విలువైన దాంతో కట్ట, అప్పుడన్నా మనకి బుద్ధి వచ్చో జ్ఞానోదయమో అప్పుడన్నా విలువైన దాంతో కడుతున్నానా? లేదు. మిగిలిన మొక్కలు, రద్దు మొక్కలు మనం ఏం చేస్తాం, పక్కన పెడతాం కదా స్టోర్ రూమ్ లో. ఈ రద్దు మొక్కలు బయటకు వస్తాయి. ఆ రద్దు మొక్కలు ఈ రద్దు మొక్కలు కలిపి రద్దు ఇల్లు అయిపోతుంది. పాతిటిలు తీరుతాం ఏమండి? పాతిటిలో బలం ఉంటుందండి. నానిపోయి నా చెప్పిన ఇంట్లో బలం ఉంటుందా? కానీ కట్టేయాలి. లోపల ఏదో ఒకటి వేసేసి పైన ప్లాస్టింగ్ చేసేస్తే గోడ అయిపోయిందా లేదా? అది కావాలి.
ఏమ్మా ఇలా కట్టడం వల్ల మన ఇల్లు ఏమవుతుంది ఇంతకి? ఆయనేమో ఇల్లు కట్టిద్దామని చూస్తున్నాడా, నువ్వేమో ఇలాంటి ఇల్లు కడుతున్నావా? ఒక రోజు ఉంది, మీరు కట్టుకోండి, ఎంతసేపు కట్టుకుంటారో ఎన్నిసార్లు కట్టుకోండి, కానీ ఒక రోజు ఉందంట నీ గృహాన్ని టెస్ట్ చేయడానికి యేసు ప్రభు వచ్చినప్పుడు నీ ఇల్లేంటో తేలిపోతాడు. ఏమైపోద్ది? ఎంతసేపు చెప్తారు అయ్యగారు, 8ంటికి వచ్చినా వీళ్ళు ఇప్పుడే వచ్చారు, 10ంటికి వచ్చారు, ఏం లేదు, 8ంటికి వచ్చి కూర్చున్నా ఇక్కడ మమ్మల్ని వాయించేస్తున్నారు ఉప్పు అంటుంది ఇక్కడ. నిజంగా ఆమె బాధ మంచిది. మీ అందరికంటే చిన్నపిల్లలు దీవించబడిన వారు వాళ్ళకే ఆశీర్వాదం అంటారు. వాళ్ళు 8ంటికి వచ్చినారండి, మీరు 10ంటికి వచ్చారండి, ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి? వాళ్ళకి రావా? తిండి మానేసి ఏం తెలుసండి వాళ్ళ బాధలో. సండే స్కూల్ రాని వాళ్ళు బాగానే ఉన్నారు, వచ్చిన వాళ్ళకి 100 వేసి గుంజీలు, ఇదేం కారణం మళ్ళీ అని అనుకుంటారు దాలి అని అనుకుంటున్నామన్నా. దేవునికి స్తోత్రం. లక్కీ గడ్ చక్కగా చెప్పాడు. లక్కీ గడ్ క్లాస్ కొట్టడం లేడు కదా. ఒరే క్లాస్ కొట్టడానికి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో నువ్వు మిస్ అయిపోయాడు, వదిలే నేను కొట్టకండి, ఆడుకుంటున్నావు నువ్వు, క్లాస్ క్యాన్సిల్. మనము దేవుని సన్నిధిలో చక్కగా ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారంగా జీవించగలిగితే నీ గృహము చక్కగా కట్టబడుతుంది, లోతుగా కట్టబడుతుంది, బండ మీద కట్టబడుతుంది. వరద వచ్చినా, ప్రవాహం వచ్చినా, అలాంటిది ఏది వచ్చి నిన్ను పడగొట్టడానికి వడిగా వచ్చినా సరే నువ్వు ఎంత మాత్రము కూడా కదల్చబడవు. ఆయన పరిశీలన చేస్తాడండి మన గృహాన్ని. ఏం చేస్తాడు? మన గృహములు ఆయన కొరకు నిర్మాణం చేస్తాడు. ఆయన మనల్ని ఎందుకు ఇక్కడ నిర్మాణం చేయడం? ఇక్కడ నువ్వు చక్కని గృహం కట్టుకున్నావు అనుకో, ఇక్కడ కట్టుకున్న దాని ప్రకారంగా నీకు పైన గృహం కట్టబడదు. గడ్డితో ఇక్కడ తొలగైపోద్దని చెప్పి ఇల్లు కట్టేసుకున్నావు అనుకో, పైకి వెళ్ళక కూడా అలాగే ఉంటుంది. వారు తమ పని చెప్పున జీతం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు, ఆ జీతమే మనకు ఆ గృహాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము కనుక ఆయన కట్టించబడుతున్నప్పుడు చక్కని గృహము, ఆత్మీయ గృహాలు వ్యక్తిగతంగా మనం కట్టుకోగలిగితే ఆయన వచ్చి అంతములో పరిశీలన చేసినప్పుడు మన గృహములు చక్కగా కట్టబడిన దానిగా మనం ఆయన ద్వారా జీతములు పొందుకుందా. అటు కృపా ప్రభువునందు జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.